ముందల మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఒక్కసారి అసలు బూట్‌స్ట్రాప్‌తో ఎలా చేస్తారు ఏందో చెప్పేసేసి ఈరోజు సెషన్ మొత్తం కూడా బూట్‌స్ట్రాప్ గురించి కొంచెం డీప్‌గా అనలైజ్ అనేది మనం చేద్దాం. ఓకే. సో నేను జనరల్‌గా నేనేం చేశానంటే ఒక హెడ్డింగ్ అనే ఒక బటన్‌ని డెవలప్ చేయాలి. ఒక హెడ్డింగ్ అనే ఒక ఎలిమెంట్‌ని డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తామనేది ఒక్కసారి చేసేద్దాం. ఏం చేస్తాము? ఇక్కడికెళ్ళి యువర్ కోడ్ గోస్ హియర్ అనే భాగం మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే తీసేస్తాం. ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? హెడ్డింగ్ అంటే ఏందో తెలియాలి అంటే ఒకసారి వెబ్‌సైట్‌లోకి వెళ్దాం. ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే అమెజాన్ అని తీసుకున్నాను. ఆర్ గూగుల్ వికీపీడియా అని తీసుకున్నాను. అందరికీ తెలుసు, కొంతమంది కోసం. గూగుల్ వికీపీడియా అనుకున్నాను. సారీ, గూగుల్ వికీపీడియా తీసుకున్నాను. వికీపీడియాలో ఏమైద్ది అంటే ఎనీథింగ్ ఒక మ్యాటర్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వికీపీడియాలో ఉంటుంది. అందుకని అందరు డెవలపర్స్ అందరూ కూడా ఏదైనా ఒకటి సెర్చ్ చేయాలంటే దాని చివరన వికీపీడియాని మెన్షన్ చేస్తారనమాట. ఓకే, ఈ గూగుల్ వికీపీడియాలోకి వెళ్ళాను. ఈ గూగుల్ వికీపీడియాలోకి వెళ్తే ఇక్కడ ఉంది చూడు, హైలైట్ అయ్యి ఉంది చూడు గూగుల్ అని, ఈ భాగాన్ని ఏమంటారంటే హెడ్డింగ్ అంటారు. దీని కింద ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే పారాగ్రాఫ్ అంటారు. అలానే మనం చదువుకుంటా వెళ్తుంటే ఇక్కడ ఉంది చూడు, హిస్టరీ అని ఒకటి ఉందన్నమాట. ఆ హిస్టరీ అనే దాన్ని ఏమంటారంటే హెడ్డింగ్ అని పిలుస్తారు. అంటే ఈ హెడ్డింగ్ అనే హిస్టరీ అనేది పెట్టాలి అంటే ఎలా పెడతారు అంటే HTML ద్వారా పెడతారు. అలా పెట్టాలి అంటే ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఈ గూగుల్ అనే పేరు రావాలంటే ఎలా పెడతారనేది ఒకసారి నేర్చుకుందాం మన కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా. దాంట్లోకి వెళ్ళి 5th లైన్లో మనం ఏం చేయాలి అంటే హెడ్డింగ్ పెట్టడం అనేది ఒక HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారంటే సింటాక్ ఉంటుంది, ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి. ఆ స్టార్టింగ్ ట్యాగ్లో ఏం రాయాలంటే యాంగులర్ బ్రేస్ రాసి H1 అనే ఒక సింబల్ ఇచ్చి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఏ భాగం అయితే డెవలప్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క పేరుని పెట్టాలి. దాన్ని టెక్స్ట్ అంటారు లేదా కంటెంట్ అంటారు అనమాట. అంటే నేను గూగుల్ అనే పేరు కదా డెవలప్ చేయాలనుకుంది హెడ్డింగ్, గూగుల్ అనే ఒక కంటెంట్ రాసేసాను. తర్వాత ఏం చేసేసాను, ఒక ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంది, యాంగులర్ బ్రేస్ రాసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ అంటే ఒక లైన్ అడ్డగీత, ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి ఆ హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేయాలంటే H1 అని రాసేసి యాంగులర్ బ్రేస్ని కనుక క్లోజ్ చేసేసామనుకో అప్పుడు ఏమైంది అంటే హెడ్డింగ్ అనే భాగం డెవలప్ అయిపోయింది. ఓకేనా? ఇట్లా ఒక హెడ్డింగ్ అనేది పెడతారు. ఈ హెడ్డింగ్ అనేది చాలా అందంగా కనపడాలి అనుకున్నాను. ఎందుకని, నేను చూసిన హెడ్డింగ్ చూడు చాలా అందంగా ఉంది. నేను ఇక్కడ రాసిన హెడ్డింగ్ చూడు అంత అందంగా లేదు. ఇది చాలా అందంగా కనపడాలి అంటే మనం ఏం చేస్తాము, దాన్ని అందంగా కనపడాలి అంటే ఒక స్టైల్ చేయాలి. అలా స్టైలింగ్ అనేది చేయాలంటే ఎక్కడ చేస్తాం మనము, సిఎస్ఎస్లోకి వెళ్ళి చేస్తాం. ఈ సిఎస్ఎస్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఈ ఎలిమెంట్ మొత్తం కూడా అందంగా డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రూల్ సెట్ అనే దాంట్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక సెలెక్టర్ రాస్తాం. సెలెక్టర్ రాయాలంటే ఏం చేస్తారు, డాట్ అనే ఒక చుక్క పెట్టేసేసి మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్మెంట్కి ఒక షార్టెస్ట్ ఫామ్ అనేది మనం రాసుకోవాలి. దాన్ని సెలెక్టర్ అని పిలుస్తారు. ఈ హెడ్డింగ్ మొత్తాన్ని ఏమని తీసుకుంటారు అంటే డెవలపర్స్ అందరూ, మనం అందరూ చాలాసార్లు రాసాం. అది ఏమని రాశానంటే మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని పిలుస్తారు. రాసేసాను. తర్వాత నేనేం చేశానంటే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, ఈ హెడ్డింగ్ అంతా కూడా నాకే 1 సెకండ్ అగైన్ 1 మోర్ టైం నేను మళ్ళీ చెప్తున్నాను అన్నమాట టాపిక్. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే మనం ఈ రోజు యొక్క సెషన్లో మనం ఏం తెలుసుకుందాం అనుకున్నామంటే బూట్ స్ట్రాప్ అనే ఒక టాపిక్ ని బాగా అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకని, మనం ఇప్పుడు దాకా చేసిన వర్క్ అంతా కూడా చాలా ఫాస్ట్గా, సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక వర్క్ ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలి అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే బూట్ స్ట్రాప్ని యూజ్ చేస్తున్నారు.
ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని మా సార్ చెప్తున్నాడు అనేది నేను వినాలి అనుకున్నాను. అది తెలుసుకోవాలంటే నేను కంటెంట్ అర్థం చేసుకుంటే నాకు అర్థం కావట్లే. అందుకోసం నేనేం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా బూట్ స్ట్రాప్ ని అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేశానంటే ఒక హెడ్డింగ్ అనే భాగాన్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం అనుకున్నాను. హెడ్డింగ్ అంటే ఏందో చూద్దాం అనేసి నేను నేర్చుకుందాం అనుకున్నాను. గూగుల్ అనే ఒక వెబ్ పేజీలోకి వెళ్ళి గూగుల్ వికీపీడియా అనే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. ఆ వెబ్ పేజీలో చూస్తే బాగా హైలైట్ అయ్యి ఉన్న పేరుని ఏమంటారంటే హెడ్డింగ్ అంటారు. అంటే ఈ గూగుల్ అనే దాన్ని హెడ్డింగ్ అంటారు. ఇక్కడికి వెళ్తే హిస్టరీ అనే పేరు ఉంది. ఈ హిస్టరీ అనే పేరుని ఒక హెడ్డింగ్ అంటారు. ఇక్కడ ఉన్న ఇంకో హైలైట్ అయిన భాగాన్ని ఎర్లీ ఇయర్స్ అన్నారు. దీన్ని ఒక హెడ్డింగ్ అంటారు. దీని కింద ఉన్న ఈ మొత్తాన్ని ఏమంటారంటే పారాగ్రాఫ్ అంటారు అనేసి మీకు తెలుసు. ఓకేనా? ఈ హెడ్డింగ్ అనే ఒక భాగాన్ని నేనేం చేద్దాం అనుకున్నానంటే డెవలప్ చేద్దాం అనుకున్నాను. అలా డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ పేరంతా మనం డెవలప్ చేయాలంటే మనం మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని వాడాలి. అలా రిసోర్సెస్ వాడాలి అంటే దేని ద్వారా డెవలప్ చేస్తారంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్ లోనే HTML CSS ని యూజ్ చేస్తారని తెలుసు. HTML లో గూగుల్ అనే పేరు హెడ్డింగ్ గా పెట్టాలి అంటే ఎలా రాస్తారంటే HTML ని యూజ్ చేయాలంటే దానికి ఒక రూల్ అనేది ఉందన్నమాట. ఆ రూల్ ఏంటిది అంటే ఏ ఎలిమెంట్ అయినా సరే HTML ద్వారా గనక డెవలప్ చేయాలంటే ఆ ప్రతి ఎలిమెంట్ ని HTML ఎలిమెంట్ అంటారు. అది డెవలప్ చేయాలంటే ఒక సింటాక్ ఉంటుంది అనమాట. ఆ సింటాక్ అంటే రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. ఆ రూల్ ఏంటిది అంటే కంప్యూటర్కి అర్థం కావాలంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి, తర్వాత ఒక కాంటెంట్ రాయాలి, తర్వాత ఒక ఎండ్ ట్యాగ్ రాయాలి. అలా రాయాలి అంటే స్టార్టింగ్ ట్యాగ్ మనం డెవలప్ చేసే భాగాన్ని హెడ్డింగ్ అంటారు కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్ యాంగులర్ బ్రేస్ మధ్యలో హెడ్డింగ్ యొక్క సింబల్ ని H1 అంటారని తెలుసు. అది రాసేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, కాంటెంట్ రాయాలి. మనం ఏ పేరు అయితే డెవలప్ చేయాలి అనుకుంటున్నామో ఆ పేరుని ఆ టెక్స్ట్ ని ఆ కాంటెంట్ ప్లేస్ లో ఇవ్వాలి. మనం ఏంటిది గూగుల్ అనే హెడ్డింగ్ పెట్టాలి అనుకున్నాం. ఆ టెక్స్ట్ మొత్తాన్ని కాంటెంట్ ప్లేస్ లో పెట్టేశాను, అయిపోయింది. తర్వాత ఒక ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంది, యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏ ఎలిమెంట్ అయితే డెవలప్ చేయాలనుకుంటున్నావో ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ అనేది ఇవ్వాలి. హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే దాని యొక్క ట్యాగ్ H1 అంటారు కాబట్టి H1 పెట్టేసాను. తర్వాత యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. ఇది HTML యొక్క సింటాక్ అని పిలుస్తున్నారు. ఈ సింటాక్ రాసేసి నేనేం చేశానంటే ప్లే చేసేసాను, ప్లే అరౌండ్ చేసేసాను. నాకు హెడ్డింగ్ అనేది వచ్చేసేసింది. ఈ హెడ్డింగ్ అనేది బాగా అందంగా కనపడాలి అనుకున్నాను. చాలా అందంగా కనపడాలి అంటే మనం చాలా క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఒక హెడ్డింగ్ చాలా స్టైలిష్ గా మారాలి అంటే దేన్ని యూజ్ చేస్తాము, CSS ని యూజ్ చేస్తామని చెప్పేశాను. ఈ CSS ని యూజ్ చేయాలంటే ఏం చేస్తారు, CSS అనే ఒక ఫైల్లోకి వెళ్ళేసి ఒక రూల్ సెట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. రూల్ సెట్ రాయాలి అంటే దాంట్లో ఒక సింటాక్ ఉందన్నమాట. చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఏముండాలి, ఒక సెలెక్టర్ పేరు రాసేసేసి తర్వాత ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందకు వచ్చి ఒక ప్రాపర్టీ రాసేసేసి 2 చుక్కలు అంటే కాలన్ పెట్టేసేసి తర్వాత వాల్యూ ఇచ్చేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసేసి కిందకు వచ్చి ఈ కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేసేసేయాలి. దీన్ని సింటాక్ అంటారు. నేను ఏ భాగాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను, హెడ్డింగ్ అనే భాగాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. CSS లో ఒక రూల్ సెట్ రాయాలి అంటే సెలెక్టర్ గా ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టాలంటే ఏం పెట్టాలి, డాట్ పెట్టి హెడ్డింగ్ అనే భాగాన్ని డెవలప్ చేయాలి అంటే అందరు డెవలపర్స్ ఏమని వాడతారంటే మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనే నేమ్ గా సెలెక్టర్ నేమ్ ఇస్తారనమాట. అది మనకు తెలుసు కాబట్టి ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఫ్లవర్ బ్రేస్ ని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి తర్వాత ఒక ప్రాపర్టీ రాద్దాం. ఏమి రాద్దాం, చాలా ప్రాపర్టీస్ నేర్పాను CSS లో. ఏం చేద్దాం, ఫస్ట్ ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఒక బ్లూ కలర్ లోకి రప్పిద్దాం అనుకున్నాను. బ్లూ కలర్ లోకి రప్పించాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి, ఒక టెక్స్ట్ మొత్తం కూడా బ్లూ కలర్ లోకి రావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి వసంత, కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడతాం. కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి అక్కడికి వెళ్ళి 2 చుక్కలు పెట్టడాన్ని కాలన్ అంటారు. కాలన్ ఇచ్చేసేసి కొంచెం స్పేస్ ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వాలన్నమాట. వాల్యూ ఏమి ఇవ్వాలి అంటే ఏ కలర్ లోకి రప్పిద్దాం అనుకున్నాను, ఈ గూగుల్ మొత్తం కూడా బ్లూ కలర్ కాబట్టి వాల్యూ ప్లేస్ లో బ్లూ అని ఇచ్చేసారు. ఇచ్చేసేసి చివరి ఏం పెట్టాలి అంటే ఒక చుక్క ఒక కామా పెట్టాలి. దాన్ని ఏమంటారంటే సెమీ కాలన్ అంటారు. సెమీ కాలన్ ఇచ్చేసాను. ఓకే డన్. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేసేసానంటే ఈ CSS లో రాసిన ఈ ప్రాపర్టీని ప్లే అరౌండ్ చేసేసాను.
కానీ నాకేమైంది అంటే ఆ స్టైల్ అనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది కాలేదు. ఎందుకు కాలేదు? నేను సిఎస్ఎస్ లో ఒక స్టైల్ అయితే రాశాను కానీ ఆ స్టైల్ మొత్తాన్ని ఏం చేయాలి? HTML తో అట్రిబ్యూట్ తో లింక్ చేయాల్సి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే మనం ఒక అట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి. అట్రిబ్యూట్ సహాయంతో లింక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రాసిన ఎలిమెంట్ మొత్తాన్ని కూడా HTML ఎలిమెంట్ లో ఉన్న ఒక స్టార్టింగ్ ట్యాగ్ అంటే ఈ హెడ్డింగ్ అనే భాగంలో ఉన్న ఒక స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం పెట్టాలి? కలపాలి అంటే క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడతాం. క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ లో సెలెక్టర్ నేమ్ ఏమైతే పెట్టానో ఆ నేమ్ అనేది అప్లై చేయాలి. ఆ నేమ్ ఏంటిది? మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనే పేరుని ఇచ్చేసేసాను. అదేనా ఇచ్చేసింది నేను సిఎస్ఎస్ లో? ఇవ్వంగానే ఏమైంది అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఏమైంది? ఇదంతా కూడా బ్లూ కలర్ లోకి వచ్చేసేసింది. ఓకే, ఈ టెక్స్ట్ బ్లూ కలర్ లోకి రప్పించాలి అనేసి ఇలా నాకు అర్థమైంది. ఓకే, డన్. ఈ టెక్స్ట్ ని ఇంకా కూడా ఏం చేశాను? ఇంకా అందంగా మార్చాలి అంటే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను. ఏం ప్రాపర్టీస్ చెప్పాను? ఫాంట్ ప్రాపర్టీస్ అనేవి చెప్పాను. ఆ ఫాంట్ ప్రాపర్టీస్ లో ఏమేంటిది? ఫస్ట్ ప్రాపర్టీ ఏంది? ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక డబుల్ కోట్ పెట్టేసేసి రూల్ సెట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చూడట్లేదు. రోబోటో అనే ఒక ఫాంట్ ఫ్యామిలీని ఇచ్చేసాను. ఇవ్వంగానే ఏమైందో చూద్దాం. ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైంది? ఆ స్టైల్లోకి వచ్చేసేసింది. ఓకే, డన్. తర్వాత ఇంకొక ప్రాపర్టీ, ఈ టెక్స్ట్ ని ఇంకా అందంగా చేయాలంటే మరొక ప్రాపర్టీ కూడా నేర్పాను అనమాట. ఏం ప్రాపర్టీ? ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసి ఒక 30 px అని చేశాను. అంటే అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ టెక్స్ట్ చూడు, ఇందాకటి మీద కంటే చిన్నది అయిపోయింది. ఇప్పుడు ఏం చేశానంటే 50 ఇచ్చాను. వెంటనే ఏమైంది? 50 ఇవ్వగానే అది కొంచెం పెద్దదైందా? అంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది కూడా మనం ఎలా చేయాలో అర్థమైపోయింది. ఓకే, డన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 30 ఇచ్చి చూద్దాం. ఓకేనా? తర్వాత ఇంకొక ప్రాపర్టీ కూడా చెప్పాను అనమాట. ఈ టెక్స్ట్ బాగా అందంగా రావాలి అంటే ఏం ప్రాపర్టీ చెప్పానంటే ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందని చెప్పాను. ఆ ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశాను అంటే చాలా స్టైల్స్ ఉంటాయి. వాటిలో ఒక స్టైల్ తీసుకున్నాను. ఇటాలిక్ అనే ఒక స్టైల్ తీసుకున్నాను. ఇటాలిక్ అని ఇవ్వగానే ఏమైందో చూడు, ఆ టెక్స్ట్ మొత్తం కొంచెం బెండ్ అయిందా? ఓకే, డన్. అలానే ఇంకో ప్రాపర్టీ కూడా మీకు చెప్పాను. ఏం ప్రాపర్టీ? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే మరొక ప్రాపర్టీ చెప్పాను. ఈ వెయిట్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళి చాలా చాలా ఫాంట్ వెయిట్ సంబంధించి చాలా ఉంటాయి అని చెప్పాను. దాంట్లో ఒక ప్రాపర్టీ బోల్డ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. వెంటనే ఏమైంది? ఆ టెక్స్ట్ మొత్తం కూడా బండగా మారిపోయిందా? అంటే ఇంకా ఇంకా బోల్డ్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే వీటిల్లో నేనేం చేశానంటే ఈ ప్రాపర్టీస్ వాడడం వల్ల నా టెక్స్ట్ అంతా కూడా ఎలా మారిపోయిందో చూడు, చాలా స్టైలిష్ గా మారిపోయింది. వాటిలో నేను కొన్ని ప్రాపర్టీ వాడుకున్నాను అన్నమాట. నార్మల్ అని పెట్టుకుంటున్నాను. నా టెక్స్ట్ అంటే ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే, ఇంత అందంగా డెవలప్ చేయాలంటే ఏం చేశాను నేను? HTML లోకి వెళ్ళేసి ఒక ఎలిమెంట్ రాసేసాను. CSS లోకి వెళ్ళేసేసి నేనేం చేసేసాను? మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనే ఒక రూల్ సెట్ రాసేసి కలర్ అనే ప్రాపర్టీ, ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ, ఫాంట్ స్టైల్ అనే ప్రాపర్టీ, ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ, ఇన్ని ప్రాపర్టీస్ రాస్తే నాకు ఇక్కడ ఉన్న స్టైల్ వచ్చింది. అంతేనా కదా? ఇవన్నీ కాకుండా నేనేం చేశానంటే ఇంతసేపు చేయాలంటే నాకు చాలా టైం పట్టింది. ఇంత టైం నేను ఆగలేను. అందుకోసం నేనేం చేశానంటే వీటన్నిటిని ఈజీ ఇదే పేరు ఇంత అందంగా ఫాస్ట్గా రావాలంటే మనం ఏం చేస్తామంటే బూస్ట్ ట్రాప్ వాడామనుకో చాలా ఫాస్ట్గా వస్తుంది అంటున్నారు. అంటే ఎలానో చూద్దాం. ఇదంతా కూడా తీసేసేసాను, రిమూవ్ చేసి పడేసాను. అప్పుడు చూడు, నా కోడ్ అంతా పోయిందా? పోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే అదే పేరు నేను చాలా ఉన్న ఒక కోడ్ని వాడుకొని ఫాస్ట్గా అదే నేమ్ రప్పించవచ్చు అనమాట. ఎలా అనేది ఒకసారి చూద్దాం. నేను బూస్ట్ ట్రాప్లో ఒక కోడ్ని ప్లే అరౌండ్ చేసి పెడదాం, లోడ్ చేద్దాం. బూస్ట్ ట్రాప్లో ఉన్న కోడ్ అంతా కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఈ కోడ్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ డౌన్లోడ్ చేసేసుకొని ఈ డౌన్లోడ్ అయిన ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి బూస్ట్ ట్రాప్ లోడ్ చేయాలంటే అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. బూస్ట్ ట్రాప్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి?
హెడ్ అనే ఆప్షన్ దగ్గర పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఈ హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళాను. ఓకేనా? ఈ హెడ్ అనే భాగం మధ్యలో నేనేం చేశానంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అంతా పెట్టాలి. ఆ కోడ్ ఏందో అర్థం చేసుకోవడానికి తర్వాత చాలా సెషన్స్ ఉన్నాయన్నమాట. ఆ సెషన్‌లో ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. మనం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అంతా తీసుకొచ్చి ఒకటి పెట్టాను ఇక్కడ. అంటే నేనేం చేశాననేది అనవసరం. ఏం చేశానంటే ఏదో ఒక నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఒక కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ కోడ్ పెట్టిన తర్వాత నేనేం చేశానంటే ఒక హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేయాలి. ఇందాక చేసిన డెవలప్‌మెంట్ మొత్తం చేయాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళాను. యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తం తీసేసేసాను. తీసేసేసేసి ఇక్కడికి వెళ్ళేసి నేను ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ గూగుల్ అనే దానికోసం ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ద్వారా ఒక హెడ్డింగ్‌ని డెవలప్ చేసేసాను. ఆ డెవలప్‌మెంట్ మొత్తం కూడా ఇక్కడ రాసేసేసాను. రాసేసిన తర్వాత నేనేం చేసేసానంటే మనం సిఎస్ఎస్‌లో కావాల్సిన స్టైల్ అంతా కూడా నేనేం చేసేసానంటే ఇక్కడ లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత నేనేం చేయాలి ఒక స్టైల్‌ని మన హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? దీంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసేసి నేనేం చేశానంటే సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అనే వాల్యూ ఇచ్చేసేసి బూట్‌స్ట్రాప్‌లో అదేందో నాకు అనవసరం అదంతా తర్వాత చెబుతాను. బూట్‌స్ట్రాప్‌లో ఈ కోడ్ అంతా ఆల్రెడీ ఉందన్నమాట. ఆ కోడ్‌కి సంబంధించిన దాని మొత్తానికి కలిపి బూట్‌స్ట్రాప్‌లో వాళ్ళు ఒక పేరు పెట్టారన్నమాట. ఆ పేరు ఏంటిది అంటే టెక్స్ట్ హైఫన్ అంటే ఏం లేదు. ఒక పేరు పెట్టేస్తున్నానన్నమాట. ప్రైమరీ అనే ఒక పేరు పెట్టేసేసాను. పెట్టేసి నేను ప్లే అరౌండ్ చేసేసాను. వెంటనే చూడు నాకేమొచ్చేసిందో. గూగుల్ అనే పేరు రావాలంటే ఇందాక నేనేం చేశాను ఇదంతా అర్థం చేసుకోవడానికి జస్ట్ దీని మీనింగ్ అంతా నేను తర్వాత సెషన్‌లో చెప్తాను. ఒక గూగుల్ అనే ఒక హెడ్డింగ్ డెవలప్ చేయాలంటే నేనేం చేసేసాను ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ రాసుకున్నాను. తర్వాత సిఎస్ఎస్‌లోకెళ్ళి ఆ ఎలిమెంట్ ఎంత స్టైలిష్‌గా మారాలి అంటే ఆ ఎలిమెంట్ కోసం ఒక రూల్ సెట్టు, ఒక ప్రాపర్టీస్ అన్నీ రాసుకున్నాను. అవన్నీ రాసుకుంటేనే నాకు ఆ గూగుల్ అనే పేరు అంత స్టైలిష్‌గా వచ్చింది. కానీ నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఏం చేయలేదు. సిఎస్ఎస్‌లో నేనేమీ రాయలేదు. కానీ ఏం చేసేసానంటే ఇక్కడ హెడ్ అనే భాగం దగ్గర ఏదో కొంత కోడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసాను. వెంటనే ఆ బాడీలో ఉన్న గూగుల్ అనే హెడ్డింగ్ అనే ఎలిమెంట్ దగ్గరికెళ్ళి క్లాస్ అనే ప్లేస్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో టెక్స్ట్ హైఫన్ ప్రైమరీ అనే ఒక పేరు పెట్టాను. పేరు పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేయగలను ఏమైందంటే ఈ గూగుల్ అనే పేరు డెవలప్ చేయడానికి కావాల్సిన ఫాంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఆటోమేటిక్ దానికి వచ్చేసేసి అదే నేమ్ వచ్చేసేసింది అనమాట. ఇలా చేయాలంటే చాలా కష్టం కదా! కానీ మనకేమైందో చూడు చాలా ఈజీగా ఒక పేరు పెట్టేసేసాను. అలానే మనం ఇంకా చాలా చేయొచ్చనమాట. చాలా చాలా వండర్స్ చేయొచ్చు. ఇయన్నీ ఇంత ఈజీగా మన యొక్క డెవలప్‌మెంట్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. యాక్చువల్‌గా నేనేం చేసేసానంటే ఇక్కడున్న కోడ్ మొత్తాన్ని గూడా రిమూవ్ చేసేసాను. డిలీట్ చేసేసాను. ఇంకో డెవలప్‌మెంట్ చూద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా ఒక బటన్ అనేది డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తాము? యువర్ కోడ్ గోస్ హియర్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి ఈ కోడ్ మొత్తాన్ని డిలీట్ చేసేసాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను? ఒక బటన్ అనే ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే మనకు సింటాక్స్ తెలుసు కాబట్టి ఆ బటన్ సింటాక్స్ ఆధారంగా డెవలప్ చేసేసాను. డెవలప్ చేసేసి ఏ బటన్ కావాలనుకుంటున్నాను అంటే నెక్స్ట్ అనే బటన్ కావాలనుకుంటున్నాను. నెక్స్ట్ అనే పేరు పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసేసాను. ఓకే డన్. ఇది నాకు కనపడింది. ఈ బటన్‌ని చాలా అందంగా మార్చాలి అనుకున్నాను. చాలా అందం అంటే ఏ అందంలోకి మారుద్దాం అంటే ఒక బ్లూ కలర్‌లో చాలా బటన్ అనేది చాలా బ్లూ కలర్‌లో బాగా అందంగా కనపడాలి అనుకున్నాను. అలా కనపడాలి అంటే ఏం చేస్తారని చెప్పాను. ఫస్ట్ సిఎస్ఎస్‌లోకి వెళ్ళి ఈ బటన్ అందంగా మారాలి అంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్‌లో ఏం చేస్తాం ఫస్టు డాట్ అనే ఒక పేరు పెట్టి ఒక సెలెక్టర్ నేమ్ ఇస్తాం. బటన్ అనే దాన్ని సెలెక్టర్‌గా ఏ పేరుతో తీసుకుంటారని చెప్పాను. బటన్ అనే పేరునే తీసుకుంటారని చెప్పాను. ఈ బటన్ అనే పేరు తీసేసుకున్నాను. తీసేసుకున్నాక నేనేం చేసేసానంటే తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసేసాను. ఇచ్చేసేసి కిందకు వచ్చేసి ఈ బటన్ అందంగా మారాలి అంటే ఏం చేయాలి ఫస్టు దానికి ఒక హైటు, ఒక విడ్త్ అనేది ఇవ్వాలి అని చెప్పాను. మన బటన్ ఎంత హైట్‌లో ఉండాలి, ఎంత పొడవుగా ఉండాలి అనే ప్రాపర్టీ వాడాలని చెప్పాను. దానికోసం హైట్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్‌లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే 30 పిక్సెల్స్ అని ఇచ్చేసేసాను. తర్వాత నేనేం చేశానంటే ఈ బటన్‌కి ఒక హైట్ ఇచ్చాను. అలానే ఏమి ఇవ్వాలి ఈ తర్వాత ఈ బటన్‌కి ఒక విడ్త్ అనేది కూడా ఇవ్వాలి. అంటే పొడవు అనేది ఇవ్వాలి కదా! ఆ పొడవు అనేది ఏంటిది అంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి
వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 120 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అంటే ఈ బటన్కి కొంత హైట్ వచ్చింది, కొంత విడ్త్ అనేది వచ్చింది. ఎంత హైట్ ఎంత విడ్త్ వచ్చిందో చూడాలి అనేసి ఈ స్టైల్ అంతా అప్లై చేద్దాం అనుకున్నాను. అప్లై చేద్దామని చూస్తే ప్లే అరౌండ్ చేస్తే అవ్వలేదు. ఎందుకని సిఎస్ఎస్లో రాసిన స్టైల్ మొత్తాన్ని ఏం చేయాలి, హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్కి అప్లై చేయాలి. అలా అప్లై చేయాలి అంటే ఈ ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి దాని పక్కన స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని రాసేసేసి = పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి దీంట్లో ఈ రూల్ సెట్లో రాసిన మొదటి ఎలిమెంట్ సెలెక్టర్ యొక్క నేమ్ కాడ డాట్ తీసేసి మిగతా ఎలిమెంట్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డబుల్ కోట్స్ మధ్యలో పెట్టేసేయాలి. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారన్నమాట. యాట్రిబ్యూట్ సహాయంతో సిఎస్ఎస్లో ఉన్న స్టైల్ మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేసేసాను. ఈ అప్లై చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేయగలను చూడు, మన బటన్ ఇందాకట మీద కంటే ఇప్పుడు చాలా హైట్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్, మంచిగా ఉంది అనిపించింది అనమాట. తర్వాత ఈ బటన్ని నేను ఇంకా అందంగా మారుద్దాం అనుకున్నాను. ఇంకా అందంగా మార్చాలి అంటే ఈ బటన్ లోపల నాకు వైట్ కలర్ అనేది ఉంది. ఈ కలర్ మొత్తం పోవాలి అంటే ఏం చేయాలి, వెనకాల బటన్ లోపల ఒక అందమైన కలర్ ఇవ్వాలి అంటే మనం ఒక ప్రాపర్టీ వాడతాం. ఆ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏమిద్దాం అనుకున్నా అంటే నేను బ్లూ కలర్ వాడదాం అనుకున్నాను. బ్లూ అని ఇచ్చాను. అప్పుడు ఏమైద్దో చూద్దాం. అదంతా కూడా బ్లూ కలర్లో కనపడుతుంది. కానీ దాని యొక్క పేరు అనేది నాకు కనపడతలేదు. బటన్ అయితే కనపడింది కానీ ఆ బటన్ లోపల ఉన్న నెక్స్ట్ అనే పేరు కనపడతలేదు. ఆ పేరు కనపడాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ టెక్స్ట్ కనపడాలి అంటే ఒక ప్రాపర్టీ వాడతాం. దానికి ఒక రంగు వేయాలన్నమాట. ఆ రంగు ఏంటిది అంటే COLOR కలర్ అనే పేరు పెట్టేసేసి వాల్యూ ప్లేస్లో వైట్ అని ఇచ్చాను. అప్పుడు నా టెక్స్ట్ మొత్తం కూడా ఎలా కనపడుతుందో చూడు, వైట్ కలర్లో కనపడింది. ఓకే, ఇలా చేయడం కూడా మీ అందరికీ తెలుసు. ఓకే డన్. తర్వాత నాకున్న ఈ బటన్ మొత్తం కూడా రౌండ్గా ఉన్నాయి. కానీ మనం చూసిన వెబ్సైట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే రౌండ్గా లేవు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే కర్వ్డ్గా ఉంటాయి. కర్వ్డ్గా నా బటన్ స్టైల్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాను, బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి ఒక 20 పిక్సెల్స్ అని చేసాను. వెంటనే ఏమైంది అనేది ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ బటన్ చూడు అందంగా వచ్చేసేసిందా, రౌండ్స్గా వచ్చేసిందా. అంటే ఒక బటన్ని నేను డెవలప్ చేయాలంటే ఎంత వర్క్ ఉంది, చాలా వర్క్ ఉందన్నమాట. ఈ వర్క్ అంతా చేయకుండా నేను చాలా ఈజీగా షార్ట్ వేలో చేయాలంటే ఒక పద్ధతి ఉందన్నమాట. ఆ పద్ధతి ఏందనేది ఒకసారి చూద్దాం. అందుకని ఈ బటన్ అంటే ఇట్లా రౌండ్ షేప్లో ఈ బటన్ ఇలా రావాలి అంటే చాలా టైం పట్టింది నాకు. అలా కాకుండా చాలా ఈజియెస్ట్ టైంలో చేయడానికి నాకు ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఆ మెథడ్ ఎలా చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలి అంటే ఒక కోడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ కోడ్ని బూట్స్ట్రాప్ కోడ్ అంటారనమాట. ఆ కోడ్ అనేది ఫస్ట్ తీసుకుందాం. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేశారంటే కాపీ చేసుకున్న కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఈ హెడ్ అనే భాగం ఉన్న పాయింట్ కాడ మనం ఏం చేయాలంటే తీసుకున్న కోడ్ మొత్తాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసేసాను. ఓకే, 1 సెకండ్ ఇండెంటేషన్ చేస్తున్నాను. ఎందుకంటే లైన్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేస్ తీసేయడాన్ని ఇండెంటేషన్ అంటారని చెప్పాను కదా చాలాసార్లు. ఇండెంటేషన్ చేసేసాను. ఈ బటన్ అనేది నాకు డెవలప్ కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక కోడ్ ఎక్కడో ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని హెడ్ అనే భాగం ఉన్న ప్లేస్లో ఒక కోడ్ని పెట్టుకోవాలి. అంతవరకు గుర్తుపెట్టుకోండి. అది బూట్స్ట్రాపా వేరేదా మనకు అనవసరం. ఒక కోడ్ని తీసుకొచ్చేసి షార్టెస్ట్ ఫామ్లో మనం డెవలప్ చేయాలనుకుంటున్నది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి తీసుకొచ్చేసి పెట్టేసేయాలన్నమాట. పెట్టేసేసాను. తర్వాత నేనేం చేసేసానంటే ఇక్కడ యువర్ కోడ్ గోస్ హియర్ అనే భాగంలోకి వచ్చేసేసి ఒక బటన్ని డెవలప్ చేయాలంటే ఎలా అయితే డెవలప్ చేస్తారో అలా బటన్ని డెవలప్ చేసేసి డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు, బటన్ అనే ఒక స్టార్టింగ్ ట్యాగ్ని రాసేసేసి దాని మధ్యలో మనం ఏం పేరు పెట్టాలనుకుంటుంది నెక్స్ట్ కదా, నెక్స్ట్ అనే ఒక టెక్స్ట్ని పెట్టేసేసి ఎండ్ ట్యాగ్ అనేది ఇచ్చేసిన తర్వాత నీ బటన్ మొత్తం అదే స్టైల్ ఇందాక చేసిన స్టైల్లోకి రావాలి అంటే ఏం చేయాలి అంటే దీనిలో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి
కొంచెం స్పేస్ ఇచ్చి ఒక యాట్రిబ్యూట్ని వాడాలన్నమాట. మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ వాడాలి. దాంట్లో ఏం చేయాలంటే CLASS క్లాస్ అనే ఒక పేరు పెట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి ఒక డబుల్ కోట్స్ పెట్టేసేసి BTN అనే ఒక పేరు పెట్టేసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసేసి BTN హైఫన్ ప్రైమరీ అనే ఒక పేరు పెట్టాలి. ఎందుకు ఆ పేర్లు పెడతారనేది తర్వాత చూద్దాం. ఆ పేరు పెట్టేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసేసి చూడు. వెంటనే చూడు నా బటన్ అనేది బ్లూ కలర్లోకి వచ్చేసిందా. వాస్తవంగా అయితే నేనేం చేయాలి, CSSలో ఒక ఫైల్ రాయాలి. కానీ నేను రాయకుండా నేను ఏం చేశాను, ఏయో కొన్ని కోడ్లు తీసుకొచ్చి హెడ్ అనే భాగంలో పెట్టేసేసాను. తర్వాత బాడీ అనే భాగంలో బటన్ని డెవలప్ చేసేసి క్లాస్ అనే వాల్యూ పేరు పెట్టేసి దాన్ని ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో BTN అని పెట్టేసేసి కొంచెం స్పేస్ ఇచ్చేసి BTN ప్రైమరీ అని పెట్టగానే నాకు బ్లూ కలర్ వచ్చేసేసింది. అంటే నా డెవలప్మెంట్ చూడు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఈ ప్రైమరీ కాకుండా నేనేం చేశానంటే డేంజర్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. బటన్ అనేది వేరే కలర్లో వచ్చేసేసింది. అంటే మనం కలర్ బటన్ రాయాలి అంటే చాలా టైం పట్టిద్ది. కానీ నేనేం చేశానంటే ఒక చిన్న నేమ్ పెట్టంగానే ఏమైంది అంటే నాకు ఎన్ని బటన్స్ కావాలంటే అన్ని బటన్స్ ఒక్క దెబ్బతో వచ్చేస్తున్నాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా చేయాలి అంటే మనం ఒకే ఒక టెక్నాలజీని వాడతామన్నమాట. ఒకే ఒక టూల్ని వాడతామన్నమాట. దానిని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అంటారు. అంటే నేను ఇప్పుడు చేసిన ఈ టోటల్ సినారియోని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అంటారు. బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేయడం ద్వారా ఒక డెవలప్మెంట్ అనేది ఏమైందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అందుకోసం సాఫ్ట్వేర్ వరల్డ్లో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ బూట్ స్ట్రాప్ అనే మెథడ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. బూట్ స్ట్రాప్ అంటారనమాట. అంటే ఎంత చిన్న డెవలపర్ అయినా కానీ చాలా పెద్ద డెవలపర్ అయినా కానీ ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఒక డెవలప్మెంట్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ బూట్ స్ట్రాప్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసేసి ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ బూట్ స్ట్రాప్ అనే టాపిక్ని మనం నేర్చుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేశానంటే మన యొక్క పీపీటీలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీపీటీలో ఉన్న ఫస్ట్ కంటెంట్ బూట్ స్ట్రాప్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. వాట్ ఈజ్ బూట్ స్ట్రాప్? బూట్ స్ట్రాప్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చూద్దాం. Bootstrap is a large collection of pre-defined reusable code snippets written in HTML, CSS and JavaScript అంటారు. ఇవన్నీ చెప్పుకునే ముందర నాకు దీంట్లో ఉన్న హార్డ్ వర్డ్స్ గురించి చెప్పుకుందాం. దాంట్లో ఉన్నది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అనే ఒక హార్డ్ వర్డ్, కోడ్ స్నిప్పెట్ అనే పదం. ఈ రెండు కనుక అర్థమైతే ఈ టోటల్ హిస్టరీ మొత్తం కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కోడ్ స్నిప్పెట్ అంటే ఏందో చూద్దాం. సాఫ్ట్వేర్ వరల్డ్లో మనం ఒక్కొక్క ఎలిమెంట్ని పిలవడానికి ఒక్కొక్క పర్టికులర్ ఒక పేరు పెట్టుకుంటారనమాట. అలానే మనం కెమిస్ట్రీ అనే మాస్టర్ దగ్గరికి వెళ్ళామనుకో కొన్ని ఎలిమెంట్స్ పేర్లు చెప్పేటప్పుడు కొన్ని పేర్లు పెడతారనమాట. హైడ్రోజన్ అంటే H అనే సింబలే ఇచ్చేసాడు. సోడియం అనగానే NA అన్నాడు ఆయన. అంటే ఏంది వాళ్ళకి నచ్చిన వేలో ఆ ఎలిమెంట్ యొక్క పేర్లు పెట్టుకున్నారు. దానికి ఏదో వేరే మసాలా ఏదో పెట్టుకున్నారు. అవన్నీ మనకు అనవసరం. అలానే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళలో జాబ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో వాళ్ళు కొన్ని పేర్లతో పిలుచుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని పదాలని కొన్ని నేమ్స్ అనేవి పెట్టుకుంటారన్నమాట పర్టికులర్గా. సో అలా పెట్టుకోవడాన్ని ఏమంటారంటే అది కామన్ ఆనవాయితీ అనమాట. అలాంటి దానిలో కోడ్ స్నిప్పెట్ అంటే ఏంటి అంటే మనం చిన్న కోడ్లు డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే లైక్ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాం. ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి బటన్ అనే పేరు పెట్టాలి అనుకో, ఒక చిన్న కోడ్ రాశాను కదా, ఈ కోడ్ ద్వారా నేను ఆ బటన్ వచ్చింది. ఈ కోడ్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్ అంటారు అనమాట. స్నిప్పెట్ అంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ని ఏమంటారంటే స్నిప్పెట్ అంటారు. కోడ్ స్నిప్పెట్ అంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఏ కోడ్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్ అంటారు. చిన్న కోడుల్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు. అంటే కోడ్ స్నిప్పెట్ అంటే అర్థమైంది. ప్రీ డిఫైన్డ్ అంటే ఏందో చూద్దాం. మనకి ప్రీ అనేది ఏందో మనకు తెలియదు. డిఫైన్ అంటే తెలుసు అనమాట. డిఫైన్ అంటే ఆల్రెడీ రెడీ చేసిన దాన్ని డిఫైన్ అంటారు. రెడీ చేసామనుకో ఏదన్నా దాన్ని డిఫైన్డ్ అంటారు అనమాట. ప్రీ డిఫైన్ అంటే ముందుగానే రెడీ చేయడం. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఆల్రెడీ ఒక వెబ్సైట్ మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా మనం రోజు గనక గమనిస్తా ఉన్నాం అనుకో, ఈ టోటల్ మీనింగ్ చెప్పేస్తుంది అనమాట. మనం రోజు గమనిస్తా ఉన్నాం అనుకో, ఒక చాలా వెబ్సైట్స్ని మనం చూస్తూ ఉన్నాం.
యూట్యూబ్ అనే వెబ్సైట్ని చూస్తున్నాము, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా అట్లానే మింత్రా, జొమాటో, టొమాటో, స్విగ్గీ, ఇలా రకరకాల రోజు మనం వరల్డ్లో కనుక చూస్తూ ఉంటే మన యొక్క ప్లే స్టోర్లో చూస్తూ ఉంటే రోజు కొత్త యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ యాప్స్ అన్నీ కూడా వెబ్సైట్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే కొన్ని బోలెడన్ని వెబ్సైట్ని రోజు కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రతి వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా గానీ ఏముంటదంటే కామన్‌గా కొన్ని రకాల ఎలిమెంట్స్‌ని వాడతారనమాట. ఎంత మ్యాథ్స్ చేయాలన్నా గానీ, ఎంత పెద్ద మ్యాథ్స్ చేయాలన్నా గానీ కొన్ని కామన్‌గా వాడే ఫార్ములాస్ వాడతారు. ఏంటి అంటే A+B² అని ఏయో కొన్ని మనోళ్ళు చెప్పుకుంటా ఉంటారు గదా! అంటే ఎలాంటి మ్యాథ్స్‌లో అయినా సరే కామన్‌గా వాడేవి కొన్నుంటాయన్నమాట. అలానే మనం ఎలాంటి వెబ్సైట్‌ని డెవలప్ చేయాలి అన్నా గానీ హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని, జావా స్క్రిప్ట్‌ని వాడి డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలుసనమాట. ఆటిల్లో అన్నీ ఎలా డెవలప్ చేయాలో తెలీదు గానీ, కొన్ని డెవలప్ చేయడానికి కొన్ని సింటాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సింటాక్స్ గనక వాడితే అది డెవలప్‌మెంట్ అయ్యిద్ది అని మనం ఊరకనే గెస్ చేయొచ్చనమాట. అలాంటి కోడ్‌లు హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినవి ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేయడానికి లార్జ్ కలెక్షన్ ఆఫ్ చాలా వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడానికి కామన్‌గా కొన్ని హెచ్‌టీఎంఎల్ కోడ్‌లు కొన్నుంటాయన్నమాట. సీఎస్ఎస్‌కి సంబంధించిన కోడ్సు, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్‌లు ఆటన్నిటిని ఏం చేస్తారంటే, అన్నిటిని మొత్తాన్ని గూడా తీసేసుకుంటారనమాట. ఆటన్నిటిని తీసేసుకొని ఒక వెబ్‌సైట్ అనే ఒక వెబ్ పేజీలో దాన్ని దాచుకుంటారనమాట. దాచుకొని మనకి కావాల్సినవి వచ్చినప్పుడు ఆటిని వేరొక పేరుతో వాళ్ళు లోడ్ చేసి పెడతారనమాట. అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్‌లన్నిటిని గూడా లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్‌లన్నిటిని గూడా తీసేసుకొని ఒక బూట్‌స్ట్రాప్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆటన్నిటిని తీసేసుకొని ఒక వెబ్‌సైట్‌లో ఆ కోడ్‌లు మొత్తాన్ని గూడా దాచుకుంటారనమాట. దాచుకొని ఆటికి ఏం చేస్తారంటే కొన్ని డిఫరెంట్ పేర్లు పెడతారనమాట. ఆ పెట్టిన పేరుల్ని మన యొక్క డెవలప్‌మెంట్ కోసం గనక వాడుకున్నామనుకో, మనం డెవలప్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసేసారనమాట. ఆ రెడీ చేసిన దానిని వాళ్ళు ఒక పేరుతో రెడీ చేసి పెడతారనమాట. ఆ పేరుని మన యొక్క డెవలప్‌మెంట్‌లో గనక వాడుకున్నామనుకో, మనం కోడే డెవలప్ చేయకుండానే ఆటోమేటిక్‌గా మనం డెవలప్ చేయాల్సిన భాగం మొత్తం కూడా రెడీ అయిపోతుందనమాట. అలా బూట్‌స్ట్రాప్ అనేవాళ్ళు ఏం చేశారంటే, కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా లార్జ్ నంబర్ ఆఫ్ కలెక్షన్‌లో రెడీ చేసేసి పెట్టేసేసారనమాట. ఆటిని రీయూజ్ చేసుకోవడం వలన మన డెవలప్‌మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా జరిగే ఈ టోటల్ టెక్నిక్‌ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ అని పిలుస్తారు. బూట్‌స్ట్రాప్ అంటే అర్థమైందా? లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్‌ని మన యొక్క డెవలప్‌మెంట్ రీయూజ్ గనక చేసుకున్నామనుకో, అలా రీయూజ్ చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్ వాళ్ళు అందరూ రీయూజ్ చేసుకుంటా ఉంటారనమాట. అలా రీయూజ్ చేసుకోవడాన్నే బూట్‌స్ట్రాప్ అని పిలుస్తారనమాట. బూట్‌స్ట్రాప్ అంటే నాకు అర్థమైపోయింది. ఒక లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి. ఆటన్నిటిని గూడా మన అవసరానికి తగ్గట్లు ఆటిని యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ అని పిలుస్తారనమాట. అలా రెడీ చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ బూట్‌స్ట్రాప్ ద్వారా ఏమేమి రెడీ చేస్తారంటే బటన్స్ లాంటి ఎలిమెంట్స్‌ని రెడీ చేస్తారు. కార్డ్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఆల్రెడీ దాంట్లో లోడ్ అయ్యి ఉంటాయి. ఆటిని డెవలప్ చేయాలని జస్ట్ ఒక నేమ్ గనక కొట్టేసామంటే చాలు ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతాయన్నమాట. అలాంటియి ఏంటి అనేది అర్థం చేసుకుందాం. బూట్‌స్ట్రాప్ అనంగానే మనకేం అర్థం అవ్వాలి? ఏదో ఒక వెబ్‌సైట్‌లో, ఏదో ఒక వెబ్ పేజీలో చాలా లార్జ్ నంబర్ ఆఫ్ కోడ్‌లన్నీ ఉంటాయి. ఆ కోడ్‌లన్నీ ఆల్రెడీ రెడీ చేసినవి ఉంటాయన్నమాట. ఆటిని మన అవసరానికి గనక వాడుకోవడానికి ఈ బూట్‌స్ట్రాప్ అనే దాని ద్వారా అచీవ్ చేస్తామని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకే. డన్. దాంట్లో బటన్స్ అనేవి డెవలప్ చేయాలంటే ఆల్రెడీ బూట్‌స్ట్రాప్ అనేది గనక ఉంది అనుకో, బటన్స్ అనేది డెవలప్ చేయాలంటే ఇందాక మనం చేసినంత డెవలప్‌మెంట్ అవసరం లేదన్నమాట. అలా డెవలప్ చేయాలంటే ఆల్రెడీ బూట్‌స్ట్రాప్ వాళ్ళు డెవలప్ చేసి పెట్టేసేసారన్నమాట. ఆటిల్లో ఏందంటే నీకు ఈ ప్రైమరీ కలర్‌లో ఉన్న ఒక బ్లూ కలర్‌లో ప్రైమరీ అనే పేరుతో ఉన్న ఒక బటన్ రావాలి అనుకో, ఆ బటన్‌ని గూడా బూట్‌స్ట్రాప్ వాళ్ళు రెడీ చేసి పెట్టేసారు. సెకండరీ అనే పేరుతో ఉన్న ఆ బటన్ రావాలన్నా, గ్రే కలర్ బటన్ రావాలన్నా, గ్రీన్ కలర్ పేరుతో ఉన్న ఒక సక్సెస్ అనే బటన్ రావాలన్నా, డేంజర్ అనే పేరుతో ఉన్న ఒక రెడ్ కలర్ బటన్ రావాలన్నా, కింద మనకు బోలెడు టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ అన్నీ డెవలప్ చేయాలి అంటే, మనం డెవలప్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఆటన్నిటిని కూడా ఆల్రెడీ లోడ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఆటిని గనక మనం రీయూజ్ గనక చేసుకున్నాం అనుకో, చాలా ఫాస్ట్‌గా మన యొక్క డెవలప్‌మెంట్ అయిపోద్ది. ఇలాంటి బటన్స్ అన్నీ డెవలప్ చేయడానికి మనం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసేసి ఫాస్ట్‌గా మన యొక్క డెవలప్‌మెంట్‌ని ఫాస్ట్‌గా ఫినిష్ అనేది చేసేస్తామనమాట.
అందుకోసం మనందరూ కూడా ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ ఇలా రీయూజ్ చేసుకోవడం కోసం బూట్ స్ట్రాప్ అనే టెక్నిక్ ని డెవలపర్స్ అందరూ వాడుతూ ఉంటారనమాట. ఈ బటన్స్ అన్ని కూడా ఇలా డెవలప్ చేయొచ్చు అనమాట బూట్ స్ట్రాప్ కనుక ఉంది అంటే. ఓకే డన్. అలానే ఇంకా కొన్ని కార్డ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ కనుక మనం స్లైడ్ లో కనుక గమనించాం అనుకో, తాజ్ మహల్ అనే ఒక పేరు వచ్చేసేసి, తాజ్ మహల్ అనే ఒక హెడ్డింగ్ వచ్చేసి, కింద ఒక మ్యాటర్ వచ్చి విజిట్ నో అనే ఒక బటన్ ఉంది చూడు. ఈ టోటల్ కార్డు మొత్తం డెవలప్ చేయాలన్నా కానీ ఏమైందంటే బూట్ స్ట్రాప్ లో ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి అనమాట. వాటిని ఒక పేరుతో కనుక మనం డిఫైన్ చేసి పెట్టేసేసాం అనుకో మన యొక్క డెవలప్మెంట్ లో, ఆటోమేటిక్ గా ఏమైందంటే ఆ కార్డు మొత్తం కూడా డెవలప్ అయిపోయింది అనమాట. అలా బూట్ స్ట్రాప్ ద్వారా కార్డ్ అనే బటన్స్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డెవలప్ చేయొచ్చు అనమాట. పక్కన ప్యారెట్ లాంటి ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ ని కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అలానే కెరోజల్స్ అంటారన్నమాట. కెరోజల్స్ అంటే ఏంటిది అంటే మనందరం కూడా ఏం చేస్తామంటే రోజు కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేవి చూస్తూ ఉంటాం. దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే రోజు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. మనకు తెలియకుండానే కొన్ని వీడియోస్ వస్తాయి. ఆ వీడియో కనుక చూస్తా ఉన్నాం అనుకో, ఒక 30 సెకండ్స్ అవ్వగానే ఇంకో స్లైడ్ వస్తుంది అనమాట. ఆ స్లైడ్ ఒక 30 సెకండ్స్ అవ్వగానే ఇంకో స్లైడ్ వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ కెరోజల్స్ కి ఎగ్జాంపుల్ మన యొక్క గూగుల్లోకి వెళ్దాం. ఈ గూగుల్లోకి వెళ్ళి నేనేం చేసేసానంటే లైక్ ఇక్కడున్న వెబ్సైట్ మొత్తాన్ని తీసేసి amazon.in అని కొట్టాను. amazon.in కొట్టగానే ఇక్కడ చూడు స్టార్టింగ్ లో ఏముందో గెలాక్సీ M15 5G అని ఉంది. అరే వెంటనే నేనేం చేయలేదు. తర్వాత వెంటనే అక్కడ ఏమొచ్చిందంటే OnePlus Nord C3 అని వచ్చింది. తర్వాత 1 మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ అని వచ్చేసింది. తర్వాత నేనేం చేయట్లేదు, అదే ఆటోమేటిక్ గా మారిపోతుంది. అంటే ఇలా మారిపోవడానికి డిఫరెంట్ ఇమేజెస్ కనుక మారిపోవాలి అంటే దాన్ని ఏమంటారంటే కెరోజల్స్ అంటారనమాట. ఈ కెరోజల్స్ అనేవి కూడా మొత్తం మనకి ఏముంటాయి అంటే మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా కొన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బూట్ స్ట్రాప్ లో లోడ్ అయి ఉంటాయి అనమాట. వాటిని గనక ఒక సింటాక్స్ తో గనక మన యొక్క డెవలప్మెంట్ గనక వాడుకోవడానికి మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్ ని యూజ్ చేస్తారనమాట. అంటే బూట్ స్ట్రాప్ అంటే ఏమర్థమైంది నాకు, లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ ని రీయూజ్ చేసుకోవడాన్నే ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అనే నేమ్ తో అచీవ్ చేస్తాం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అవేంటి, కొన్ని కార్డ్స్ రూపంలో అయినా చేయొచ్చు, కొన్ని కెరోజల్స్ రూపంలో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, అలానే కార్డ్స్ రూపంలో చేసుకోవచ్చు, ఇంకా బోలెడ్ అన్ని వేస్ లో చేసుకోవచ్చు అనమాట. అవన్నీ తర్వాత మనం తెలుసుకుంటాం అనమాట. అంటే బూట్ స్ట్రాప్ అనగానే నాకు అర్థమైంది, లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి. వాటిని కనుక మన అవసరానికి తగ్గట్లు రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ అనే నేమ్ తో అచీవ్ చేస్తారు. ఓకే, అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. సో ఇంకా బూట్ స్ట్రాప్, ఈ బూట్ స్ట్రాప్ యొక్క టోటల్ హిస్టరీ తెలుసుకోవాలనుకున్నాను. వై బూట్ స్ట్రాప్ ని ఎవరు డెవలప్ చేశారు, అసలు ఎందుకు వాడుతున్నారు, ఏంది టోటల్ మసాలా అంతా నేర్చుకుందాం అనుకున్నాను. దాన్ని ఏమంటారంటే ఈ స్లైడ్ ద్వారా బూట్ స్ట్రాప్ ని అర్థం చేసుకుందాం. బూట్ స్ట్రాప్ ని జనరల్ గా ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ అనే ఒక కంపెనీ. మనం రోజు చూస్తూ ఉంటాం, చాలా పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఏం చేస్తారంటే ట్వీట్ చేశారు అంటారు. మోడీ ట్వీట్ చేశాడు, షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసేసాడు, సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు అని చెప్పుకుంటా ఉంటాం కదా. ఈ ట్వీట్స్ అన్ని కూడా ఎక్కడి నుండి వస్తాయి అంటే ట్విట్టర్ అనే కంపెనీ ద్వారా చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళందరూ. ఈ ట్విట్టర్ అనే కంపెనీ ట్వీట్సే కాదనమాట, చాలా సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డెవలప్ చేసింది అనమాట. దానిలో బూట్ స్ట్రాప్ అనే ఒక టూల్ ని ఈ ట్విట్టర్ అనే కంపెనీ డెవలప్ చేసింది అనమాట. ఎందుకు డెవలప్ చేసిందంటే వాళ్ళ కంపెనీలో వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలి అనుకున్నారు. అలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేసేసారంటే బూట్ స్ట్రాప్ అనే ఒక టూల్ ని డెవలప్ చేసేసారు. దాన్ని వాడడం ద్వారా ఏమైందంటే వాళ్ళకి చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయిపోయింది. వాళ్ళ వర్క్ అంతా కూడా చాలా కన్సిస్టెన్సీగా వస్తుంది. ఏదన్నా ఒక టూల్ ని డీబగ్గింగ్ అనేది చేయాలంటే ఫాస్ట్ గా చెక్ చేసేస్తున్నారు. అలానే ఇంకేమవుతుందంటే వాళ్ళ కాస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే రీయూజ్ చేసుకోవడం కోసం, మళ్ళీ కోడ్లు రాయకుండా ఉన్న కోడ్ ని వాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే బూట్ స్ట్రాప్ అనే ఒక టూల్ ని క్రియేట్ చేసేసారనమాట. అంటే బూట్ స్ట్రాప్ ని ఎవరు డెవలప్ చేశారంటే ట్విట్టర్ అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఎందుకు డెవలప్ చేశారు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడానికి, కాస్ట్ చాలా తక్కువగా అవ్వడానికి, ఇంకా దేనికోసం యూజ్ చేశారు, స్టైల్స్ అన్ని కూడా ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి, అలానే ఒక కోడ్ ని చెక్ చేయడం చాలా ఈజీగా అవ్వడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ బూట్ స్ట్రాప్ ని వాళ్ళు డెవలప్ చేసేసారనమాట. అలానే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డెవలప్ అయిన తర్వాత బాగా సక్సెస్ అయిపోయింది అనమాట. ఆ సక్సెస్ అయ్యి వాళ్ళు ఒక్కళ్ళే వాడారనుకో వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ రావట్లేదు, ఇంకా ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ కావాలనేసి వాళ్ళు ఏం చేసేసారంటే దాన్ని ఓపెన్ సోర్స్ చేసేసారనమాట. అందరు సాఫ్ట్వేర్లు అందరూ ఏం చెప్తా ఉంటారంటే ఓపెన్ సోర్స్ అంటారు అనమాట.
ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడేసేసుకోవచ్చు అనమాట. అలా వాళ్ళు డెవలప్ చేసిన బూట్‌స్ట్రాప్‌ని ఏం చేశారంటే ఓపెన్ సోర్స్‌గా మార్చేసేసారనమాట. అలా మార్చడం వల్ల ఏమైందంటే చాలా పెద్ద కంపెనీస్ అందరూ గూడా ఏం చేశారంటే ఎగబడతా ఉన్నాయన్నమాట. మామూలుగా మన వైఫైకి పాస్‌వర్డ్ పెట్టుకున్నామనుకో మనం మాత్రమే లాగిన్ అవుతాం. పాస్‌వర్డ్ తీసి పడి నొక్కామనుకో ఏమవుతారు? అందరూ గూడా డిమాండ్ ఎక్కువైపోతా ఉంటది కదా! ఎక్కువ మంది వాడుకున్నారనుకో ఒక టూల్‌ని వాళ్ళకి డబ్బులే డబ్బులు వచ్చేస్తా ఉంటాయన్నమాట. అందుకోసం వాళ్ళేం చేశారంటే ఈ బూట్‌స్ట్రాప్ అనే దాన్ని ఓపెన్ సోర్స్ చేసి పడేశారు. అలా ఓపెన్ సోర్స్ చేయడం వల్ల ఏమైందంటే మార్కెట్ బాగా డిమాండ్ వచ్చేసిందన్నమాట బూట్‌స్ట్రాప్‌కి. అలా డిమాండ్ రావడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ గూడా బూట్‌స్ట్రాప్‌ని వాడుతున్నాయి. దాంట్లో ఏ కంపెనీ అంటే లింక్డ్ఇన్ అనే కంపెనీ. వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్స్ చేయడానికి వాడుతున్నారు. అలానే స్పాటిఫై అనే మన సాంగ్స్ వింటా ఉంటామన్నమాట. ఈ స్పాటిఫై అనే వాళ్ళు గూడా ఈ బూట్‌స్ట్రాప్‌నే వాడేసేసి వాళ్ళ యొక్క వెబ్ పేజెస్ అన్నిటిని కూడా ఫాస్ట్‌గా డెవలప్ చేస్తున్నారు. అలానే యుడీమీ అనే ఒక కంపెనీ వాళ్ళు గూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ యొక్క వెబ్ పేజెస్ అన్నిటిని డెవలప్ చేయడానికి ఎక్కువగా బూట్‌స్ట్రాప్‌నే వాడుతున్నారు. అలానే ఇంకా బోలెడన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. అటు అలీబాబా అంటారన్నమాట. అలీబాబా అనేవోళ్ళు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క వెబ్ పేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, బూట్‌స్ట్రాప్ అనే టెక్నాలజీస్‌నే వాడతారన్నమాట. ఇది ఇట్లా బూట్‌స్ట్రాప్‌ని చాలా బోలెడన్ని కంపెనీస్ వాడతాయనేసి అర్థమైపోయినాయన్నమాట. ఇప్పటిదాకా ఎంతమంది ఈ వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడం కోసం ఎన్ని వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడం కోసం బూట్‌స్ట్రాప్‌ని వాడారంటే 20,000,000 ఆఫ్ వెబ్‌సైట్స్. 20,000,000 అంటే మిలియన్ అంటే 10,00,000 అని తెలుసు. 20 ఇంటూ 10,00,000 2 కరోడ్స్ అని తెలుసు. ఇప్పుడు దాకా ఈ బూట్‌స్ట్రాప్ అనే వెబ్‌సైట్‌ని 2 కరోడ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడం కోసం ఈ బూట్‌స్ట్రాప్‌ని ఎక్కువగా డెవలప్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. ఇక్కడి దాకా చాలా, చాలా హిస్టరీ నేర్చుకున్నాం అనమాట. ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. సో, బూట్‌స్ట్రాప్ అంటే ఏంది అంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి. ఆ కోడ్ స్నిప్పెట్స్‌ని మనం రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ ద్వారా అచీవ్ చేస్తామనమాట. ఈ బూట్‌స్ట్రాప్‌ని ఎవరు క్రియేట్ చేశారంటే ట్విట్టర్ అనే కంపెనీ వాళ్ళు. వాళ్ళేం చేశారంటే క్రియేట్ చేసేసారు. దాన్ని ఓపెన్ సోర్స్ చేయడం వల్ల ఏమైనాయంటే లింక్డ్ఇన్, స్పాటిఫై, ఉడీమీ అండ్ అలీబాబా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ వాళ్ళ యొక్క వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ బూట్‌స్ట్రాప్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నారనమాట. ఇప్పటిదాకా ఎంతమంది ఎన్ని వెబ్‌సైట్స్ డెవలప్ చేయడానికి వాడారంటే 2 కరోడ్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడానికి బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసేసారనమాట. ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకే డన్. హౌ ఈస్ బూట్‌స్ట్రాప్ ఈస్ యూజ్డ్? మనం బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ వాడతాము అనేది ఒకసారి చూద్దాం. మనం ఎక్కడ వాడాము ఇందాక? మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్దాం. కోడ్ ప్లే గ్రౌండ్‌కి వెళ్తే ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌లో ఎక్కడ వాడాము చూడు. హెడ్ అనే భాగంలో మనం తీసుకొచ్చేసి కొన్ని లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్‌లో పెట్టేసేసాను. అంతేనా? అంటే బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ వాడతామంటే ఒక హెచ్‌టీఎంఎల్ సింటాక్ అంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే హెచ్‌టీఎంఎల్ సింటాక్ అంటారు. అది అర్థం చేసుకోవడానికి ఇక్కడున్న కోడ్ మొత్తాన్ని కూడా ఎరైజ్ చేసేద్దాం. ఎరైజ్ చేసి పడేసాను. ఇక్కడున్న ఈ కోడ్ మొత్తాన్ని ఏమంటారంటే బేసిక్ స్ట్రక్చర్ అని పిలుస్తారన్నమాట. ఈ బేసిక్ స్ట్రక్చర్‌లో నేనేం చేసేసానంటే ఈ హెడ్ అనే భాగం ఉంది. ఈ హెడ్ అనే భాగం దగ్గరికి వచ్చేసి నేనేం చేశానంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అంతా తీసుకొచ్చి పెట్టానా? అంతేనా కదా పెట్టేసింది. బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ పెడతారంటే హెడ్ అనే ఒక కంటెంట్ ఉన్న పేజీ దగ్గర బూట్‌స్ట్రాప్ కోసం కొన్ని లైన్స్ అనేవి లోడ్ చేసి పెడతామన్నమాట. అంతేనా కాదా చేసింది? లోడ్ చేసేసానా? అంటే బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము? ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోపల హెడ్ అనే బాడీ ఎక్కడైతే ఉంటుందో, హెడ్ అనే పార్ట్ ఎక్కడైతే ఉంటుందో, ఆ పార్ట్ దగ్గర మనం లోడ్ చేస్తాం. ఈ లోడ్ చేసిన అన్నిటిని ఏమని పేరుతో పిలుస్తారంటే, ఒక పేరుతో పిలుస్తారనమాట. ఏమని పేరుతో పిలుస్తారంటే దీన్ని బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటారనమాట. అంటే బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ లోడ్ చేస్తారు అంటే, హెడ్ కాడ కొన్ని ప్లేసుల్లో పెడతారని చెప్పకూడదనమాట సాఫ్ట్‌వేర్‌లో. ఎప్పుడు ఏం చెబుతారంటే మన యొక్క కంపెనీలో ఎప్పుడు ఏం చెప్తారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటారనమాట. హెడ్ అనే పార్ట్‌లో బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అనేది యూజ్ చేస్తారని చెప్తారనమాట. బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అంటే దాని మీనింగ్ ఏంది అంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్‌ని హెడ్ అనే భాగంలో వాడడాన్ని ఏమని పేరుతో కాల్ చేస్తారంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని పిలుస్తారు. నాకు ఆ సీడీఎన్ అనేది మర్చిపోదాం. అది తర్వాత ఏందో చూసుకుందాం. అంటే బూట్‌స్ట్రాప్‌ని ఎక్కడ లోడ్ చేస్తామంటే హెడ్ అనే భాగంలో కొన్ని లైన్స్ పెట్టాను చూడు ఇక్కడ స్లైడ్‌లో. ఆ లైన్స్ దగ్గర కోడ్ స్నిప్పెట్స్‌ని మనం ఏం చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్‌ని అక్కడ లోడ్ చేసుకుంటాం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకే డన్. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ చూద్దాం. ఇంట్రడ్ ఇంట్రడ్యూసింగ్ టు ద బూట్‌స్ట్రాప్. బూట్‌స్ట్రాప్ గురించి ఇంకొంచెం చూద్దామన్నమాట. బూట్‌స్ట్రాప్ అనేది ఎలా ఉంటుందంటే ఈ హెడ్ అనే భాగంలో గనక చూసేసామనుకో యాంగులర్ బ్రేస్ ఉండి లింకు,
తర్వాత ఇట్లా ఉంది చూడు, స్క్రిప్ట్ అని ఉంది చూడు. అంటే ఆ కోడ్ మొత్తం ఎలా ఉంటుందంటే ఈ వెబ్ పేజీలో చూపించినట్లు ఉంటుంది అనమాట. ఆ కోడ్ అంతా కూడా అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఏంది, ఎందుకు వాడారు, ఆ లింక్ అంటే ఏంది, ఆ స్క్రిప్ట్ అంటే ఏంది, సోర్స్ అంటే ఏంది, ఇవన్నీ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం కేటీలో అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే డన్. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మీనింగ్ ఏందో చూద్దాం. బూట్స్ట్రాప్ అనేది మనం యూజ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ అంటే ఏందో చెప్పాను. ఈ క్లాస్ నేమ్ అనే దాని ద్వారా అచీవ్ చేస్తారనమాట. బూట్స్ట్రాప్ అనేది మనం యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ నేమ్కి కొన్ని క్లాస్ వాల్యూస్ ఇవ్వడం ద్వారా ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్ని మనం లోడ్ చేస్తాం. అదేంది అనేది రైట్ సైడ్లో ఒక సింటాక్ ఉంది చూడు. ఒక యాంగులర్ బ్రేస్ ఉండేసి ట్యాగ్ అనేది ఉంది. ట్యాగ్ అనేది అంటే ఏంటిది, ఏ పార్ట్ ఆఫ్ డెవలప్ చేయాలో ఆ డెవలప్ చేసే పార్ట్ యొక్క షార్టెస్ట్ నోటేషన్ని ట్యాగ్ అని పిలుస్తారు. అంటే మనం దేనికైతే మనం బూట్స్ట్రాప్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క HTML యొక్క ఎలిమెంట్ లోపల ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ పక్కన CLASS క్లాస్ అనే పేరు పెట్టేసేసి = పెట్టేసేసి డబుల్ కోట్స్ మధ్యలో బూట్స్ట్రాప్ లోపల మనం డెవలప్ చేయాలనుకుంటున్న పేరు మొత్తాన్ని కూడా ఒక నేమ్తో వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెడతారనమాట. ఆ డిఫైన్ చేసి పెట్టిన పేరుని పెట్టేసేసి దానికి కొంత స్పేస్ ఇచ్చేసేసి మళ్ళీ ఇంకొక స్టైల్ కావాలంటే ఆ స్టైల్కి సంబంధించిన నేమ్ని అక్కడ లోడ్ చేసేసుకున్నాం అనుకో, CSSకి సంబంధించిన సెలెక్టర్స్ అంటారనమాట వాస్తవంగా అయితే. అంటే ఆ నేమ్స్ కనుక మనం లోడ్ చేసేసుకున్నాం అనుకో, అలా మనకు కావాల్సిన స్టైల్ అంతా కూడా ఏం చేస్తారంటే ఇలా ఒక స్టార్టింగ్ HTML ఎలిమెంట్లో ఉన్న ఒక స్టార్టింగ్ ట్యాగ్ పక్కన క్లాస్ అనే ఒక పేరు పెట్టేసేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేస్తారంటే బూట్స్ట్రాప్లో డిఫైన్ చేయబడిన ఆ క్లాస్ నేమ్తో మన వాళ్ళు ఏం చేస్తారంటే అచీవ్ చేస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. అది ఎలా ఉంటుందంటే నేమ్1, నేమ్2, నేమ్3, నేమ్4 అన్నట్లు ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఈ నేమ్స్కి మీనింగ్ ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. మల్టిపుల్ నేమ్స్తో పిలవడానికి క్లాస్ నేమ్ అంటారు అనేసి. అంటే ఒక క్లాస్ నేమ్ కనుక పెట్టామంటే CSS రూల్ సెట్లో రాసిన అన్ని స్టైల్స్ దానికి అప్లై అవుతాయని మనం నేర్చుకున్నాం కదా. ఇలా మనకి ఏమవుతుంది అంటే బూట్స్ట్రాప్ని ఇలా అచీవ్ చేస్తూ ఉంటారనమాట. ఒక యాట్రిబ్యూట్లో క్లాస్ అనే యాట్రిబ్యూట్లో డబుల్ కోట్స్ పెట్టేసేసి బూట్స్ట్రాప్లో మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్ చేసేదానికి ఒక పేరు పెడతారనమాట. ఆ పేరుని తీసుకొచ్చేసి ఈ డబుల్ కోట్స్ మధ్యలో కనుక మనం అచీవ్ చేసేసామనుకో, ప్లేస్ చేసేసామనుకో, వెంటనే మనకు కావాల్సిన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అనమాట అనేది గుర్తుపెట్టుకుంటే చాలు ఈ స్లైడ్ మీనింగ్. ఓకే డన్. ఇంకా దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఏందో చూద్దాం. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే CSSని యూజ్ చేయకుండా మనం బూట్స్ట్రాప్ని లోడ్ చేయడం ద్వారా మనం చేసిన ఎగ్జాంపుల్స్ని తెలుసుకుందాం. దాంట్లో బటన్ అనే భాగాన్ని డెవలప్ చేద్దాం. యాక్చువల్గా నా యొక్క స్టైల్ ఈ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక HTML ఎలిమెంట్ రాస్తాము. ఆ HTML ఎలిమెంట్లో కాంటెంట్గా గెట్ స్టార్టెడ్ అనేది పెట్టుకుంటే గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ డెవలప్ అవుతుంది. ఈ బటన్ డెవలప్ అవ్వాలి అంటే ఈ షేప్లో డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, CSSలోకి వెళ్తాము. CSSలోకి వెళ్ళి రూల్ సెట్ రాస్తాం అనమాట. ఆ రూల్ సెట్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ కనుక ఇచ్చేస్తే ఆ టైప్ ఆఫ్ నాకు బటన్ అనేది డెవలప్ అవుతుంది. అలా కాకుండా వెంటనే బూట్స్ట్రాప్ ద్వారా చేసేసామనుకో చాలా ఈజీగా అయిపోయింది అనమాట. ఎలా అంటే మనం ఏం లేదు, బూట్స్ట్రాప్ని తీసుకెళ్ళి లోడ్ చేసేసేసి మన యొక్క వెబ్ పేజీలో HTML ఎలిమెంట్లో బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ని లోడ్ చేసేసేసి బటన్ డెవలప్ చేయాలంటే బాడీ ఆఫ్ ద పార్ట్ లోపలికి వెళ్ళేసి ఒక HTML బటన్ని డెవలప్ చేసేసేసి దానిలో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అని రాసేసి = పెట్టేసి డబుల్ కార్డ్స్ మధ్యలో బటన్ని మొత్తాన్ని ఆల్రెడీ ఏం చేశారంటే బూట్స్ట్రాప్ అనగా ఏం చేశారు, ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసి పెట్టారనమాట బటన్ని. ఆ బటన్ని మనం వాడేసుకున్నామంటే మనకు కావాల్సిన బటన్ వచ్చేస్తుంది అనమాట. ఆ బటన్ని వాళ్ళు ఏ పేరుతో రెడీ చేసి పెట్టారంటే BTN అనే నేమ్తో పెట్టేసేసారనమాట. మనం కూడా ఏం చేసేసామంటే క్లాస్ అనే పేరు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి BTN అని కనుక ఇచ్చేసేసి అనుకో, వెంటనే మనకి ఏమైందంటే ఈ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ అనేది డెవలప్ అయిపోయింది అనమాట. అనేది ఒక్కసారి చూసేద్దాం. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆల్రెడీ ఒకసారి నేర్పాను, అగైన్ మనం మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ బూట్స్ట్రాప్ని లోడ్ చేసేసాను. ఈ లోడ్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఒక బటన్ రెడీ చేయాలంటే దాని యొక్క సింటాక్ అనేది వాడేసేసేయాలన్నమాట. దాన్ని డెవలప్ చేయాలంటే మనకు సింటాక్ తెలుసు కాబట్టి ఆ సింటాక్ని ఫాస్ట్గా డెవలప్ చేసేస్తున్నాను. ఓకే డన్. ఈ మధ్యలో నేనేం చేసేసానంటే ఒక టెక్స్ట్ రాశాను. ఏ టెక్స్ట్, గెట్ స్టార్టెడ్ అనేది రాసేసాను. ఓకే, ఈ గెట్ స్టార్టెడ్ అనేది రాసేసి నేనేం చేసేసానంటే ప్లే చేసేసాను. నాకు నార్మల్ బటనే వచ్చేసింది. కానీ బూట్స్ట్రాప్ లోడ్ చేయగల నాకు కావాల్సిన ఆ స్టైల్ రావాలంటే అప్పుడు ఏం చేయాలి అంటే
ఇక్కడికి వెళ్ళేసి ఈ స్టార్టింగ్ ట్యాగ్ పక్కన మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని పెట్టేసేసి ఈ బూస్ట్రాప్ స్టైల్ అప్లై కావాలంటే మనం క్లాస్ అనేది రాసేసి పక్కన ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి మన బటన్ మొత్తం కూడా అందంగా మార్చాలి అంటే బూస్ట్రాప్ లో ఒక నేమ్ తో పిలుస్తారన్నమాట. ఆ నేమ్ ఏందో పెట్టేస్తే సరిపోయింది అనమాట. ఆ నేమ్ ఏంటంటే BTN అని పెడితే చాలు అనమాట. వెంటనే మన బటన్ చూడు స్టైల్ గా మారిపోయింది. ఈ స్టైల్ నీకు కనపడతలేదు కాబట్టి ఇంకో బటన్ రాద్దాం పక్కన. ఇక్కడ చూడు ఈ బటన్ కి నీకు వేరియేషన్ అనేది తర్వాత అర్థమైంది అనమాట. అంటే ఇక్కడ నీకు కనపడింది అనమాట. ఇది కనపడాలి అంటే తర్వాత కనపడింది. అంటే మనకు కావాల్సిన బటన్ అంతా కూడా రాయాలి అంటే CSS ఫైల్లో మనం ఏమీ రాయలేదు. బూస్ట్రాప్ని లోడ్ చేసేసేసి ఒక HTML లో బటన్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసేసి బూస్ట్రాప్ మొత్తం లోడ్ అవ్వాలంటే నాకు అర్థమైపోయింది అనమాట సింటాక్. ఏంటిదంటే నార్మల్గా HTML ఎలిమెంట్ రాయాలి, దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన స్టైల్ రాయాలంటే CSS లోకి వెళ్ళి స్టైల్ రాస్తాం. ఆ స్టైల్స్ ఏవి రాయవసరం లేదనమాట. ఆ స్టైల్ ఏది రాయకుండా ఏం చేయొచ్చు అంటే ఆ ఏ ఎలిమెంట్ని అయితే మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అని పెట్టేసేసి ఈక్వల్ టు అని పెట్టేసి డబుల్ కోట్స్ లో మనం CSS లో రాసిన స్టైల్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. కానీ బూస్ట్రాప్ని యూజ్ చేస్తే CSS లో రాసిన స్టైల్ మొత్తం మనం ఇక్కడ ఇవ్వకూడదు అనమాట. ఆ CSS లో రాసిన సెలెక్టర్ నేమ్ ని వీళ్ళు ఒక పేరుతో పిలుస్తారనమాట. ఆ పేరు ఏమని పిలుస్తారంటే BTN అని పిలుస్తారనమాట. ఆ BTN అనే పేరు కనుక ఇచ్చేసేసి అనుకో వెంటనే ఏమైద్ది అంటే ఆ బటన్ మొత్తం కూడా మనకు కావాల్సిన స్టైల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే డన్. అది ఏ స్టైల్ అంటే మన యొక్క పీపీటీలో కనపడుతుంది. ఈ స్టైల్లోకి వచ్చేసింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. నా బటన్ మొత్తం కూడా ఏం కావాలి అనుకున్నాను, ఇలా బ్లూ కలర్ లోకి రావాలి అనుకున్నాను. ఇలా బ్లూ కలర్ లోకి రావాలంటే మనం ఏం చేస్తాం, మామూలుగా అయితే ఒక HTML ఎలిమెంట్ రాసేసేసి బటన్ అనే గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ కోసం ఒక HTML ఎలిమెంట్ రాసేసేసి మనం ఏం చేస్తాము, ఒక రూల్ సెట్ క్రియేట్ చేస్తాం. CSS లోకి వెళ్ళి రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇందాక ఆల్రెడీ చేశాను. హైట్, విడ్త్, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలరు, తర్వాత ఏం చేస్తాము బోర్డర్ రేడియస్, బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీస్ కనుక ఇస్తేనే ఆ ప్రాపర్టీ అనేది వస్తుంది. అలా కాకుండా నేను ఈ CSS అనే ఫైలే రాయకుండా ఫాస్ట్గా కనుక మనం చేయాలి అనుకో డెవలప్మెంట్, అప్పుడు మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ ద్వారా ఎలా అచీవ్ చేస్తామంటే ఒక HTML ఎలిమెంట్లో గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ని క్రియేట్ చేసేసేసి బూస్ట్రాప్ని మనం హెడ్ అనే భాగం కాడ లోడ్ చేసేసేసుకొని ఆ HTML ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నాం దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అని పెట్టేసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం పెట్టాలంటే ఒక బటన్, నార్మల్ బటన్ రావాలంటే BTN అని పెట్టాలి. బ్లూ కలర్ రావాలి అంటే ఏం చేయాలంటే BTN హైఫన్ ప్రైమరీ అనే ఒక నేమ్ కనుక ఇచ్చేసేసాం అనుకో వెంటనే మనకి ఏమైందంటే ఈ స్టైల్ ఆఫ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. నార్మల్ బటన్ రావాలంటే రాసేసాను. దానికి ఏం కావాలనుకున్నా అంటే బ్లూ కలర్ రావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేసేసానంటే ఈ సెలెక్టర్ పక్కన కొంచెం స్పేస్ ఇచ్చేసేసి మరొక నేమ్ అనేది రాయాలన్నమాట. ఆ నేమ్ ఏమంటారంటే క్లాస్ నేమ్ అంటారన్నమాట. BTN హైఫన్ నాకు బ్లూ కలర్ రావాలంటే బూస్ట్రాప్ లో దాన్ని ఏమని పేరుతో పిలిచారంటే BTN హైఫన్ ప్రైమరీ అనే పేరుతో అచీవ్ చేశారనమాట. అది రాసేసి వెంటనే నేను ప్లే చేసేసాను అనమాట. వెంటనే నాకు చూడు ఆ బటన్ మొత్తం కూడా బ్లూ కలర్ లోకి వచ్చేసేసింది. నాకు అలా కాకుండా విజిట్ నౌ అనేది నాకు గ్రే కలర్ లో కావాలి అనుకున్నాను. గ్రే కలర్ లోకి రావాలి అంటే ఏం చేయాలి అంటే బూస్ట్రాప్ లోడ్ చేసేసాం కాబట్టి ఈ విజిట్ నౌ అనే బటన్ ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అని పేరు పెట్టేసి ఈక్వల్ టు పెట్టేశాను. తర్వాత డబుల్ కోట్స్ మధ్యలో ఒక నార్మల్ స్టైల్ రావాలంటే బటన్ కి BTN అని పెట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే మన బటన్ మొత్తం కూడా ఒక నార్మల్ స్టైల్లోకి వచ్చేసింది. దానికి డిఫరెంట్ కలర్ ఆఫ్ వేరియేషన్ కనుక ఇవ్వాలి అంటే ఈ BTN పక్కన మనం స్పేస్ ఇవ్వాలి. గ్రే కలర్ అనేది రావాలి అంటే బూస్ట్రాప్ లో ఏమని పేరుతో పిలుస్తారంటే BTN హైఫన్ సెకండరీ అంటారనమాట. సెకండరీ అని పేరుతో పిలుస్తారనమాట అని రాసేసి ప్లే అరౌండ్ చేసేసాను. వెంటనే నాకు చూడు ఏమొచ్చేసిందో గ్రే కలర్ అనేది వచ్చేసింది. ఈ బటన్ అనేది నాకు అలా కాకుండా గ్రీన్ కలర్ లో రావాలి అనుకున్నాను.
గ్రీన్ కలర్ లో రావాలంటే బటన్ అనేది డెవలప్ చేయాలంటే BTN అని పెడితే నార్మల్ స్టైల్ అనేది వస్తుంది. ఆ BTN పక్కన ఏం పెట్టాలి అంటే సక్సెస్ అని పెట్టుకున్నాను. సక్సెస్ అని పెట్టుకున్నాను. వెంటనే ఏమైందో సక్సెస్ అని పెట్టుకున్నాను. సక్సెస్ అని పెట్టుకోగలను చూడు ఏమైందో, నాకు వెంటనే విజిట్ నౌ అనే బటన్ మొత్తం కూడా ఏ కలర్లోకి వచ్చేసింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసేసింది. అంటే మనం ఏం చేసాము, మన యొక్క CSS రాయడం అంతా కూడా వేస్ట్ కదా, ఇదంతా రాయకుండా ఏం చేసేసాము, బూస్ట్ యాప్ను లోడ్ చేసేసుకొని మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో అది డెవలప్ చేసేసేసి క్లాస్ అనే పేరు పెట్టేసేసి బూస్ట్ యాప్లో ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్ చేసే పేరుని, ఆ డెవలప్ చేసే భాగాన్ని ఏ పేరుతో అచీవ్ చేశారో చూసుకొని దాన్ని తీసుకొచ్చి డబుల్ కోట్స్ మధ్యలో కనుక ప్లేస్ చేసేసామనుకో, మనం వెంటనే ఏమైందంటే మనకు కావాల్సిన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ మొత్తం కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే బూస్ట్ యాప్ ద్వారా అచీవ్ చేస్తా ఉంటాం అనమాట డెవలప్మెంట్ ని. ఓకే డన్, ఇది కూడా వచ్చేసేసింది. ఓకే, యాక్చువల్గా అయితే మనం ఒక గెట్ స్టార్టెడ్ అనే ఒక బ్లూ బటన్ రాయాలంటే ఏం చేస్తారంటే CSS లో బటన్ అనే పేరు పెట్టేసి ఈ రూల్ సెట్స్ అన్ని కూడా రాస్తారనమాట. ఈ రూల్స్ అన్ని కూడా రాస్తారనమాట. అలానే దానికి ఇంకోటి ఏం రాస్తారంటే ప్రైమరీ కలర్లోకి రావాలి అంటే బటన్ హైఫన్ ప్రైమరీ అనే పేరు పెట్టేసేసి కలర్ అనే ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ ఇవన్నీ రాసిస్తే ఈ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ మనం ఏం చేసేసాము, ఏమీ రాయకుండా ఏం చేసేసాము, క్లాస్ ఈక్వల్ టు BTN అని రాసేసి BTN హైఫన్ ప్రైమరీ అని రాయగానే మనకి వెంటనే వచ్చేసింది. దీనికి రావాల్సిన కోడ్ అంతా కూడా వాళ్ళు ఏం చేసేసారంటే ఈ కోడ్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏం చేసేసారంటే ఆల్రెడీ రెడీ చేసేసారనమాట. వాళ్ళు రెడీ చేసేసి ఆల్రెడీ వాళ్ళ యొక్క వెబ్సైట్ లో పోస్ట్ చేసి పెట్టుకున్నారనమాట. ఆ పోస్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దానికి ఏ పేరు పెట్టారంటే BTN అనే పేరు పెట్టారనమాట. ఆ BTN అనే పేరు పెట్టగానే నాకేమొచ్చింది, ఈ షేప్ లో వచ్చేసింది బటన్. ఆ తర్వాత నేనేం చేసేసాను, BTN హైఫన్ ప్రైమరీ అనే పేరు పెట్టగానే ఏమొచ్చేసింది, బటన్ మొత్తం కూడా ఈ కలర్ లోకి మారిపోయింది. అంటే వాళ్ళు రాసే కోడ్ మొత్తం కూడా ఏముందంటే ఈ టైప్ లో రాసేసి ఉందన్నమాట. దాన్ని మనం అప్లై చేసుకోవడం కోసం వాళ్ళు ఏ నేమ్ తో అయితే వాళ్ళు అచీవ్ చేశారో ఆ నేమ్ తీసుకోవడం ద్వారా మన యొక్క డెవలప్మెంట్ అనేది బూస్ట్ యాప్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంతవరకు అర్థమైతే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇదేందో చూద్దాం. అలానే మనం గనక ఇక్కడ గనక చూసామనుకో కొన్ని స్టైల్స్ ఉన్నాయి అనమాట. బూస్ట్ యాప్ లో వాళ్ళు ఏ నేమ్ తో అచీవ్ చేశారంటే బ్లూ కలర్ లో గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఈ టైప్ లో రావాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే BTN అనే పేరు పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసేసి BTN హైఫన్ ప్రైమరీ అనే పేరుని గనక క్లాస్ రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో గనక మనం పెట్టేసేసామనుకో, మనం రాసిన బటన్ కి ఈ బ్లూ కలర్ ఆఫ్ స్టైల్ మొత్తం కూడా అప్లై అయిపోయింది అనమాట. పక్కన BTN రాసేసి స్పేస్ ఇచ్చేసి BTN హైఫన్ సెకండరీ అనే పేరు పెట్టామనుకో ఇలా గ్రే కలర్ లో వచ్చేస్తుంది అనమాట. అలానే BTN అని రాసేసి BTN హైఫన్ సక్సెస్ అనే పేరు గనక క్లాస్ వాల్యూ గనక దాన్ని క్లాస్ నేమ్ అంటారు కదా, ఆ క్లాస్ నేమ్ లో BTN అని రాసేసి స్పేస్ ఇచ్చేసి BTN హైఫన్ సక్సెస్ అనే పేరు రాసేసామనుకో ఈ గ్రీన్ కలర్ ఆఫ్ స్టైల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. రెడ్ కలర్ అనేది రావాలి అనుకో ఏం చేయాలి అని క్లాస్ నేమ్ ప్లేస్ లో ఏం రాయాలంటే BTN అని రాసేసేసి స్పేస్ ఇచ్చేసేసి BTN హైఫన్ డేంజర్ అనే పేరు గనక పెట్టేసేసి అనుకో ఏమవుతుందంటే ఇలా రెడ్ కలర్ ఆఫ్ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఆ నేమ్స్ అవన్నీ కూడా ఏంది అనేది మీకు ఒక షీట్ అనేది పంపిస్తాను అనమాట. ఆ బూస్ట్ యాప్ లో ఉన్న నేమ్స్ ఏమున్నాయి అనేది చూసుకొని మనం గనక డెవలప్మెంట్ కనుక చేసేసాం అనుకో ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే డన్. అలానే మనం బూస్ట్ యాప్ లో వాళ్ళు కొన్ని పేర్లతో పిలుస్తారనమాట. ఒక్కొక్క దాన్ని డెవలప్ చేసి పెట్టేసారనమాట CSS లో. అవి ఏమేమి డెవలప్ చేసేసారంటే ఇలా ఈ పేర్లతో రాసేసి ఉన్న వాటిని మనం ఏమీ చేయకూడదు అనమాట. మనం ఎప్పుడు వాడుతున్నాం చూడు, ఒక కంటైనర్ కి CSS లో ఒక పేరు పెడుతున్నాం అనమాట, కార్డ్ అనే పేరు పెట్టాం. ఈ పేరు కనుక పెట్టామనుకో మనం బూస్ట్ యాప్ ని యూజ్ చేసేసేటప్పుడు మనకి ఏమైంది అంటే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఈ కాంప్లికేషన్స్ ఏమంటారంటే బగ్ అంటారని చెప్పాను కదా. అంటే మనం ఆల్రెడీ బూస్ట్ యాప్ ని లోడ్ చేసినాక బూస్ట్ యాప్ లో ఉన్న పేరునే గనక మనం పెట్టామనుకో మనకి ఏమొస్తుంది అంటే మన కోడ్ లో బగ్ అనేది వస్తుంది అనమాట. అన్డిజైర్డ్ బిహేవియర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ బిహేవియర్ ఫామ్ కాకుండా ఉండాలి అంటే ఎలా ఫామ్ అయింది, అది ఫామ్ కాకుండా ఉండాలి అంటే డీబగ్గింగ్ ఎలా చేయాలి అనేది ఈ రోజు సెషన్ లో నేర్చేసుకుంటాం అనమాట. ఓకేనా? బూస్ట్ యాప్ లో ఉన్న నేమ్ నే గనక మన యొక్క పేరుగా గనక పెట్టుకున్నాం అనుకో సెలెక్టర్ ప్లేస్ లో, అప్పుడు ఏమైంది అంటే మనకి కొన్ని బగ్గులు అనేవి వస్తాయి అనమాట. ఆ బగ్గులు ఎలా వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం. దాన్ని డీబగ్గింగ్ అనేది ఎలా చేయాలి అనేది తర్వాత చూద్దాం. అది చూడాలి అంటే ఫస్ట్ మన యొక్క నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం.
మనం ఆల్రెడీ ఒక కోడ్ రాసుకున్నాం. ఏం కోడ్ రాసేసాము? టూరిజం పారాగ్రాఫ్ గెట్ స్టార్టెడ్ అనేది డెవలప్ చేయడం కోసం వెనకాల ఒక బ్లాక్ గ్రౌండ్ కంటైనర్ పెట్టేసేసుకొని దాంట్లో ఒక పేరు అనేది డెవలప్ చేసేసుకున్నాం కదా. ఆ కోడ్ స్నిప్పెట్ అనేది ఒకసారి వాడదాం. దాంట్లో బగ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఆల్రెడీ మనం డెవలప్ చేసాం కదా. ఆ డెవలప్మెంట్ చేసిన అన్ని కూడా ఎక్కడ ఉంటాయి అంటే మనం ఇక్కడికి వెళ్ళేసేసి సేవ్డ్ స్నిప్పెట్స్లో సేవ్ చేసి పెట్టుకున్నాం. ఆ సేవ్డ్ స్నిప్పెట్లో ఉన్న దీంట్లోకి వెళ్ళి నేను కోడ్ని ఓపెన్ చేసేసాను. ఈ కోడ్ ఓపెన్ చేయగలను. ఇదేనా మనం డెవలప్ చేసేసింది? రెండోది బ్యాక్గ్రౌండ్ హైఫన్ కంటైనర్ కోసం ఇంకోటి కోడ్ రాసాం కదా. అదేంటిది చూద్దాం ఒకసారి. ఇది తీసుకున్నాను. ఈ కోడ్ అనేది బాగుందన్నమాట. ఈ కోడ్ తీసేసుకున్నాను. ఈ కోడ్లో నేను ఏం చేసేసానంటే మన యొక్క మనని బూట్ స్ట్రాప్ లోడ్ చేసుకోవడానికి మనం పెట్టుకున్న సెలెక్టర్ నేమ్ అనేది చూస్తామన్నమాట. ఈ సెలెక్టర్ నేమ్ అనేది ఏముంది? కార్డ్ అనేది ఉంది. బూట్ స్ట్రాప్లో ఈ కార్డ్ని వాళ్ళు రెడీ చేసేసారు. ఆ రెడీ చేసిన పేరుని కనుక కార్డ్ అనేది ఆల్రెడీ రెడీ అయ్యి ఉందన్నమాట. ఈ రెడీ చేసిన పేరుని కనుక బూట్ స్ట్రాప్ లోడ్ చేయడం వల్ల ఏమైద్ది అనేది ఒకసారి చూద్దాం. అలా ఏమైద్దో చూడాలి అంటే ఫస్ట్ నేను ఏం చేసానంటే బూట్ స్ట్రాప్ని లోడ్ చేద్దాం మన కోడ్ ప్లే గ్రౌండ్కి. మామూలుగా అయితే మనం ఇలా రెడీ చేస్తే ఇలా వచ్చేసేసింది. దీంట్లో బూట్ స్ట్రాప్ని కనుక లోడ్ చేసేసాను అనుకో ఏమైద్దో చూద్దాం. బూట్ స్ట్రాప్ని లోడ్ చేసేసాను. లోడ్ చేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ప్లే చేసేసాను అనమాట. ప్లే చేయగలను ఏమైందో చూడు. ఈ ప్లే చేయగలను ఏమైందంటే బటన్లో కొంత వేరియేషన్ అనేది వచ్చింది. ఇందాకేమన్నా నార్మల్గా ఉంది. ఇప్పుడు బటన్లో కొంత మార్పు అనేది వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసిందంటే మనం బూట్ స్ట్రాప్లో డిఫైన్డ్ అయిన నేమ్ని కనుక మన యొక్క డెవలప్మెంట్లో వాడామనుకో మనకి తెలియకుండానే ఆ డెవలప్మెంట్లో ఒక బిహేవియర్, ఒక ఎర్రర్ అనేది ఫామ్ అయింది అనమాట. ఆ ఎర్రర్ అనేది ఎలా ఉండొచ్చు అంటే సమ్ టైమ్స్ ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చి ఉండొచ్చు. సమ్ టైమ్స్ అది ఎలా ఉండొచ్చు అంటే సైజ్ పెరుగుతైనా ఉండొచ్చు. దాని చుట్టూరు వేరే కలర్ అయినా రావచ్చు. లేదంటే ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఆ కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒక స్లైడ్లో చూద్దాం. ఇలా గనక లోడ్ చేసేసి అనుకో ఆల్రెడీ మనం బూట్ స్ట్రాప్లో ఉన్న నేమ్ని గనక మనం డెవలప్ చేసిన భాగంలో గనక బూట్ స్ట్రాప్లో ఉన్న నేమ్ని గనక మనం గనక అక్కడ గనక తీసుకున్నాం అనుకో మన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా డెవలప్ చేసేసాను నేను కోడ్ని. దాంట్లో కార్డ్ అనే పేరుని గనక ఉంచి బూట్ స్ట్రాప్ని గనక లోడ్ చేసేసాను అనుకో ఏమైంది? ఇక్కడ ఉన్న బటన్ అనేది చూడు లెఫ్ట్ సైడ్కి జరిగిపోయి ఉందన్నమాట. ఎందుకని మామూలుగా అయితే ఇలా ఉండాలి కదా. బూట్ స్ట్రాప్ లోడ్ చేయడం వల్ల ఇలా వచ్చేసింది. ఎందుకు అలా వచ్చేసింది అంటే ఇక్కడ మనం వాడిన క్లాస్ వాల్యూస్లో ఏముంది అంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఉందో లేదో చూసుకున్నాను. బూట్ స్ట్రాప్ పేజీలో వాళ్ళు డెవలప్ చేయలేదు, అందుకని దానివల్ల ఏ ప్రాబ్లం రాలేదు. ఈ కార్డ్ అనే పేరు ఉంది. ఈ కార్డ్ అనే పేరుని బూట్ స్ట్రాప్ వాళ్ళు సిఎస్ఎస్లో ఆల్రెడీ వాళ్ళు రెడీ చేసి పెట్టారనమాట. ఆ రెడీ చేసిన పెట్టిన దాన్ని మళ్ళీ మనం లోడ్ చేసి వాడడం వల్ల ఏమైంది అంటే ఈ టైప్ ఆఫ్ అన్డిజైర్డ్ బిహేవియర్ అనేది ఫామ్ అయిందనమాట. అలా ఫామ్ అయిన వాటిని అలా ఫామ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం డెవలప్ చేసుకునే కోడ్కి ఒక డిఫరెంట్ పేరు అనేది పెట్టుకోవాలన్నమాట. అది ఎలా పెడతారనేది ఒకసారి చూద్దాం. మనం గనక కార్డ్ అనే పేరుని గనక డెవలప్ చేసాం అనుకో ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఆ స్టైల్కి నేనేం చేశానంటే టూరిజం హైఫన్ కార్డ్ అనే పేరు పెట్టాను అనుకో బూట్ స్ట్రాప్లో లేదు కదా. మన యొక్క కోడ్ని లోడ్ చేయగలను ఏమైందంటే అది మనకు కావాల్సిన స్టైల్ని ఇచ్చేస్తుంది అనమాట. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చేసింది కదా. ఈ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే నేనేం చేశానంటే దీని ముందు ఇంకొక వేరే ఏదో ఒక పేరు పెట్టుకున్నాను అనమాట. అదేంటిది అంటే ఆర్ఎక్స్ హైఫన్ కార్డ్ అని పెట్టుకున్నాను. దానివల్ల ఏం మీనింగ్ మారదు కదా. వెంటనే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నార్మల్గా నాకు వచ్చేసేసింది అనమాట. ఎందుకంటే సిఎస్ఎస్లో నేను స్టైల్ ఉంది కాబట్టి ఈ స్టైల్ మొత్తం తీసేద్దాం. ఈ స్టైల్ మొత్తాన్ని తీసేసేసి నేనేం చేసేసానంటే వెంటనే అక్కడికి వెళ్ళి వేరే ఒక పేరు పెట్టుకున్నాను అనుకో మనకు కావాల్సిన పేరు అనేది లోడ్ అయిపోతుంది అనమాట. ఎందువల్ల ఈ ఎర్రర్ వచ్చింది అనేది తర్వాత చెప్తాను అనమాట. సో మన యొక్క పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్కి మనం ఏం చేస్తామంటే దాని యొక్క నేమ్లో ఒక చిన్న చేంజ్ అనేది చేస్తే సరిపోతుంది అనమాట. అది ఏ చేంజ్ అనేది చేయాలి అంటే మనం పెట్టే కార్డుని వేరొక నేమ్తో గనక అచీవ్ చేయడం ద్వారా ఏమైందంటే బూట్ స్ట్రాప్ని లోడ్ చేసినా కానీ మన యొక్క భాగానికి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అనేది మనం మన యొక్క కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్ని లోడ్ చేసేటప్పుడు ఆ నేమ్ అనేది ఆల్రెడీ డిఫైన్డ్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే డన్, అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. సో
అలా టూరిజం హైఫన్ కార్డుగా కనుక మనం మార్చుకున్నాం అనుకో, మన యొక్క కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే ఎలాంటి చేంజ్ కాకుండా ఇలానే ఉండిపోతుంది అనమాట. ఇది మనం ఈ రోజు తెలుసుకున్న పార్ట్ అనమాట. ఒకసారి ఇందాక చెప్పుకున్న వాటిని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏంటిది అంటే బూట్‌స్ట్రాప్ అంటే ఏంది అనేది ఒక్కసారి ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ బూట్‌స్ట్రాప్? బూట్‌స్ట్రాప్ అనే టాపిక్‌ని తెలుసుకుంటున్నాను అనమాట. బూట్‌స్ట్రాప్ అంటే ఏందంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఆల్రెడీ ఉన్న వాటిని మన యొక్క డెవలప్మెంట్ కోసం వాడుకోవడానికి బూట్‌స్ట్రాప్ అనే పేరుతో అచీవ్ చేస్తాం. లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్‌ని రీయూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే మన డెవలప్మెంట్ కోసం దాన్ని బూట్‌స్ట్రాప్ అనే నేమ్‌తో అచీవ్ చేస్తాం. ఓకే. ఆ బూట్‌స్ట్రాప్ అనే వాళ్ళని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ట్విట్టర్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్విట్టర్ అనే వాళ్ళు క్రియేట్ చేసేసి దాన్ని ఓపెన్ సోర్స్ చేసేసారు. అలా ఓపెన్ సోర్స్ చేయడం వల్ల చాలా కంపెనీస్ దాన్ని వాడుకుంటా ఉన్నాయన్నమాట. ఎందుకని ఫాస్ట్‌గా డెవలప్మెంట్ కంప్లీట్ అవుతది కాబట్టి ఈ బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేస్తా ఉన్నారన్నమాట. అలా ఇప్పుడు దాకా ఎన్ని వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడానికి చేశారంటే 20 మిలియన్స్ ఆఫ్ వెబ్‌సైట్స్‌ని డెవలప్ చేయడానికి చేసేసారన్నమాట. ఈ బూట్‌స్ట్రాప్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈ బూట్‌స్ట్రాప్‌ని ఏం చేస్తారంటే బూట్‌స్ట్రాప్ అనే కోడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఆ కోడ్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెడతామంటే హెడ్ అనే భాగంలో లోడ్ చేసుకోవాలి అని చెప్పానన్నమాట. దాన్ని ఏమంటారంటే బూట్‌స్ట్రాప్ సీడీ అని అంటారు. ఆ తర్వాత ఆ కోడ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ స్లైడ్‌లో చూయించినట్లు ఉంటదని చెప్పానన్నమాట. బూట్‌స్ట్రాప్ కోడ్ అంతా కూడా. మనం బూట్‌స్ట్రాప్ అనేది వాడాలి అంటే ఏం చేయాలంటే మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్ చేసే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ పక్కన క్లాస్ అనే పేరు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్‌లో బూట్‌స్ట్రాప్‌లో డిఫైన్డ్ అయ్యి ఉన్న క్లాస్ నేమ్‌తో గనక మనం అచీవ్ చేసామనుకో మనం బూట్‌స్ట్రాప్‌ని లోడ్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. అలా చేసేటప్పుడు మనం జాగ్రత్తలు వాడాలి. ఏ జాగ్రత్తలు వాడాలి అంటే మనం లోడ్ చేస్తున్నప్పుడు మనం పెట్టే సెలెక్టర్ పేరు బూట్‌స్ట్రాప్‌లో ఉందా లేదా చూసుకోవాలన్నమాట. ఉన్నదాన్నే గనక మనం వాడాము అనుకో అప్పుడు ఏమైద్ది అంటే వాస్తవంగా మనం కోడ్ ఇలా డెవలప్ చేయాలని రాస్తే బూట్‌స్ట్రాప్‌లో ఉన్న పేరు ఇక్కడ కార్డ్ అనే పేరు ఉంది చూడు. ఈ కార్డ్ అనే పేరు ఉండడం వల్ల ఏమైద్దంటే మనం డెవలప్ చేసిన కోడ్‌లోనే మనకు తెలియకుండా చాలా ఎర్రర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ ఎర్రర్‌ని ఎర్రర్ అనకూడదని చెప్పాను. బగ్ అంటారని చెప్పాను. ఇలా బగ్‌లనేవి ఫార్మ్ అవుతాయి. ఈ బగ్‌ల్ని రెక్టిఫై చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే సీఎస్ఎస్‌లో రాసిన మన యొక్క స్టైల్‌కి ఏం చేయాలంటే చిన్న మార్పు అనేది పెట్టాలన్నమాట. ఆ మార్పు ఏమని పెట్టాలంటే కార్డ్ అనే పేరులోకి తీసుకెళ్ళి కార్డ్ అనే పేరు బూట్‌స్ట్రాప్‌లో ఉంది కాబట్టి ఈ పేరుని ఒక చిన్న పేరుతో మార్చుకోవాలన్నమాట. ఆ మార్పు అనేది ఏం చేయాలంటే టూరిజం హైఫన్ కార్డ్ అనే పేరుతో మార్చుకొని ఆ పేరుని తీసుకొచ్చేసేసి ఏం చేశానంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో గనక యాడ్ చేసేసాననుకో ఆ రాసిన మార్పుని దానివల్ల ఏమైద్దంటే బూట్‌స్ట్రాప్ లోడ్ చేసినా గాని మన కోడ్‌కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అనేది ఏం చేస్తారంటే బూట్‌స్ట్రాప్ లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఇస్తున్న క్లాస్ వాల్యూ ఎప్పుడూ గూడా బూట్‌స్ట్రాప్‌లో ఉన్న నేమ్ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇలా మన యొక్క డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్ చేసేటప్పుడు బూట్‌స్ట్రాప్‌ని ఇలా యూజ్ చేస్తారన్నమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఈరోజు సెషన్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమీ లేవు గదా! ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay. Have a great day and bye.